చదువుతున్నాను చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవం. హల్లెలూయా. ఈ లోకంలో మనము దేవునిని కలిగి ఉన్నాం. దేవునిని కలిగి ఉంటూ కూడా శరీరానుసారులుగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు క్రైస్తవ సమాజంలో. ఆత్మానుసారులుగా జీవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను మీతో పాయింట్ వైజ్ చెప్తాను, జాగ్రత్తగా వినండమ్మా. ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఇప్పుడు శరీరానుసారమైనటువంటి మనస్సు మరణం అంటే టోటల్గా నరకం, నిత్య నాశనం. ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవం. ప్రతి క్రైస్తవుడు కూడా నాకు తెలిసినంత మట్టుకు పరలోకం కోసమే ఆశను కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఎవరూ కూడా భుజాలు ఎగరేసుకుంటూ నేను నరకానికి పోతాను, నరకానికి పోతాను, నరకానికి పోతాను అన్నవారు ఎవ్వరూ ఉండరు. ఒక మాటకు వస్తే సంఘంలో బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, అంటే భక్తిహీనులు, భక్తిపరులు, అంటే బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు, అంటే క్రమముగా దైవవాక్యములో ఉన్నవాళ్ళు, అక్రమముగా దైవవాక్యమును మీరి ప్రవర్తిస్తున్నవారు ఖచ్చితంగా సంఘంలో ఉంటారు. సంఘం అంత ఎత్తబడదు, కానీ దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికను తీసుకుని సరిచేయబడితే మాత్రం తప్పకుండా సంఘం ఎత్తబడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో గడిచిన శుక్రవారంలో చివరి మూమెంట్లో మనం ధ్యానం చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో సంఘం శరీర కార్యములతో నశించిపోతున్నప్పుడు పౌలు భక్తుడు బెత్తముతో వాళ్ళ యొద్దకు వచ్చినప్పుడు, బెత్తం అంటే చాలామందికి మీకు తెలుస్తుంది, చాలామంది అజ్ఞానులకు తెలియట్లేదు. ఒక గొప్ప దైవజనుడు, నేను కానీ దైవజనులు కానీ మీకు ఎక్కువగా హెచ్చరిక గురించి బోధిస్తూ ఉంటాం కదా. నీతిమంతుడు నన్ను కొట్టుట తైలాభిషేకం అని. ఘననీయులు, చాలా గొప్ప దైవజనులు, ఆత్మీయులు, ఇష్టపడేటువంటి గొప్పవారు ఆయన. అలాంటిది ఆయన మేము చెప్తున్నట్టుగానే వాక్యం చెప్పారు. కానీ కొందరు, నేను చెప్పాను కదా, క్రైస్తవుల్లోనూ అందులో ఉన్నారు, అన్యజనుల్లో అర్థం చేసుకోలేదు అని అపార్థం చేసుకున్నారు వాక్యాన్ని. అంటే అది ఒక కోణం. కానీ క్రైస్తవులలోనే చాలామంది అంధులు వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన వాక్యం చెప్పినటువంటి ఒక బిట్టు తీసుకుని, నీతిమంతుడు నిన్ను కొట్టుడ తైలాభిషేకంగా భావించు అనేటువంటి ఒక చిన్న బిట్టు తీసుకొని, చూసారా ఎలాగా అథారిటీ చేస్తున్నారో ఈ పాస్టర్ గారు. అంటే అక్కడ కొట్టుట అనే పదాన్ని వాళ్ళు ఎలా తీసుకున్నారు అంటే, నీతిమంతుడు నిన్ను కొట్టుట అనే పదాన్ని అంటే దైవజనులు కొడతారన్నమాట విశ్వాసుల్ని. అయితే విశ్వాసులు పడతారా? అంతలాగా సంఘాల్లో ఉన్నారా? అమ్మో, వీళ్ళు వాక్యాన్ని అడ్డం పెట్టుకుని విశ్వాసులను కూడా కొడుతున్నారు అని ఒక అందుడు. ఒకందుడేమో ఇలాగ గద్దిస్తూ మాట్లాడినా కూడా పడి ఉండాలా విశ్వాసులు అని ఒకందుడు. ఇప్పుడు మీరు అంధులా, తెరవబడిన నేత్రాలు కలిగిన వాళ్ళ? ఇప్పుడు మీకు చెప్పనా, నీతిమంతుడు నిన్ను కొట్టుట నీకు తైలాభిషేకమేనా? నీకు లేని బాధ వాడికి ఎందుకు? నువ్వు తైలాభిషేకంగా భావిస్తే నువ్వు పరలోకం వెళ్తావు. నువ్వు తైలాభిషేకంగా భావిస్తే ఆత్మానుసారంగా నువ్వు బ్రతుకుతావు. ఆత్మానుసారంగా బ్రతికితే ఈ లోకంలో కూడా నీవు
సుభిక్షంగా దేవుని యొక్క కనికరాన్ని బట్టి, కృపను బట్టి, దయాదాక్షిణ్యాలను బట్టి బ్రతుకుతావు. ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత నీవు పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదిస్తావు. ఒక వైద్యుడు ఒక పేషెంట్కి చేస్తున్నటువంటి గాయం అతని మేలుకి, ఒక ఇంజెక్షన్ అతని మేలుకి, ఒక ఆపరేషన్ అతని మేలుకి. మరి ఇలాంటి అందులందరూ కూడా డాక్టర్ గారు గుచ్చితే గుచ్చించుకుంటావా? డాక్టర్ గారు కోస్తే కొయ్యించుకుంటావా? డాక్టర్ గారు పెద్ద పెద్ద సూదులు దించితే దింపించుకుంటావా? క్యాన్సర్ ఏమన్నా వచ్చిందని చర్మాన్నే కోసేసి పంపుతుంటే కొయ్యించుకుంటావా అని ఒక్క అందుడు అంటాడా? కానీ తగుదనమ్మా అని వాక్యం అంటే ఏంటో తెలియదు, వాక్యపు లోతు అంటే ఏంటో తెలియదు, అసలు వాక్యాన్ని ముట్టుకోవడానికి కూడా అర్హత లేని ప్రతి ఒక్కడు మాట్లాడటమే. క్రైస్తవ సమాజం కోసం, క్రైస్తవ సమాజంలో దైవ జనాంగానికి, విశ్వాస జనాంగానికి మధ్య ఉన్న సత్సంబంధాన్ని కోసం ప్రతి ఒక్కడు మాట్లాడి ఓడే. నోరుంది కదా అని మాట్లాడితే దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవడం చాలా కష్టం. నోరు అందరికీ ఉంటుందండి, కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దేవుడు సహించడు. ఒకవేళ దైవజనులు దేవా వాళ్ళని జ్ఞాపకం చేసుకో అని ఒకవేళ మంచి మనసుతో ఉద్దేశ్యంతో ప్రార్థన చేయొచ్చు, కానీ వాళ్ళు ఎవరో తెలుసా? నేను అన్యుల కోసం చెప్పట్లే, వాళ్ళెవరో భక్తిహీనులండి. దేవుని వాక్యంలో రాయబడిందే, నాశన దినాన్ని దేవుడు భక్తిహీనుల కోసమే సిద్ధపరిచాడంట. ఆయా వస్తువులు ఆయా పనికి సిద్ధపరిచినట్టుగా సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో దేవుని వాక్యం రాయబడింది. ఆయా పనులకు ఆయా వస్తువుల్ని ఎలాగైతే దేవుడు కలుగు చేశాడో, లేదా ఏర్పాటు చేశాడో, లేదా రెడీ చేశాడో, తయారు చేశాడో, అలాగే నాశన దినం అనబడేటువంటి నిత్య నరకాగ్ని కొరకు భక్తిహీనుల్ని దేవుడు కలుగు చేశాడట. భక్తిహీనత అంటే ఏంటి? నీ వద్దకు వస్తున్నటువంటి మాట నువ్వు గ్రహించుకోకపోవడం, తీసుకోకపోవడం. దైవజనుడు ఏ కోణంలో చెప్తున్నాడో ఆ కోణంలో నీవు అర్థం చేసుకోకపోవడమే భక్తిహీనత. అదే బుద్ధిహీనత. వాళ్ళే బుద్ధి లేని కన్యకలు, వాళ్ళే మాదే కరెక్ట్, మేము ఎత్తబడతాం అని అనుకున్న వాళ్ళు, కానీ వాళ్ళ సిద్ధులలో వెలిగించేటువంటి వాక్యం, వెలిగించేటువంటి ఆత్మ ఉండదు. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాడు. వాక్యం ఉంటేనే ఆత్మ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఉంటేనే యేసులో ఉన్న ఆత్మ ఉంటుంది. వాక్యం ఉంటేనే పరిశుద్ధాత్మ ఉంటుంది. అందుకని ఈ రోజున దేవుడు సుస్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఒక కథ చెప్తున్నట్టుగా చెప్తాను, చూడండి జాగ్రత్తగా. ఇది చాలా విలువైందండి. మొన్న బుధవారం చెప్పాను నేను, ఆహారం పెడుతున్నప్పుడు పరబ్రహ్మ స్వరూపం అని నేర్పారు మనకి. ఆహారాన్ని పాడేయకూడదు. అందుకని ఎంత బాగా తింటామో. ఇంకా నయం కొందరు అయితే అన్యులు ముద్దనలా పెట్టుకుని, మనం ఇంకా దేవాని దేవుని ఎదుట పెట్టి తింటాం. అవునా కదా? అది ఎంత ఇంపార్టెంట్, అంతకంటే ఇంపార్టెంట్ ఇది. ఒకరోజు ఆహారం తిన్నవాడు చచ్చిపోతాడు, ఈ ఆహారం తిన్నవాడు నిత్య జీవంలో యుగ యుగాలు బ్రతుకుతాడు. ఎన్నిసార్లు చెప్పినా పట్టకపోతే చాలా కష్టం. నేనిచ్చు ఆహారము తినువాడు ఎన్నటికీ మరణము రుచి చూడ్డం. ఈ ఆహారం పెడుతున్నది ఎవరు? దేవుడు. వడ్డిస్తున్నది ఎవరు? అమ్మ, పాస్టమ్మ గారు. తినాలా వద్దా? మీరు నిద్రవాలా? వాక్యం చెప్తుందని ఈ వాక్యమే పరలోకం చేరుస్తుంది. దేవునికి స్తుతి కలిగి. ఆహారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవం. శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటి? శరీరానుసారమైన మనస్సును ప్రదర్శించిన వారు ఏమయ్యారు? అసలు శరీరానుసారమైన మనస్సు వాళ్ళకి ఎలా వచ్చింది? వాళ్ళకి ఎప్పుడు వచ్చింది? ఇది ఎక్కడికి నడిపించింది? శరీరానుసారుల యొక్క పాత్ర ఆత్మానుసారుల పట్ల ఏమిటి? ఇదే అనేటువంటి పాయింట్స్ని మనం
అధ్యయనం చేసుకుందాం. దేవుడు కృప చూపిస్తే ఫినిష్ చేద్దాం. ఇంకా మీకు అర్థం కాదు, ఇంకా విడమరిచి చెప్పేలా పరిశుద్ధాత్మదేవుడు మనం నడిపిస్తే వచ్చే వారానికి కొంచెం ఉంచుకుందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. పౌలు భక్తుడు ఆత్మావేశంతో గలతీయులకు రాసిన పత్రికలో శరీర కార్యాలంటే ఏంటి అనేవి స్పష్టంగా వ్రాయించారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి చదువుతాను. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరుతో కూడిన ఆట పాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్దామమ్మా. శరీర కార్యములు స్పష్టంగా చెప్తున్నారు దేవాది దేవుడు. మనము దేవుని బిడ్డలం. మనలో ఉండకూడనివి స్పష్టంగా ఒక లిస్టును దేవుడు పౌలు గారి ద్వారా మనతో చెప్తున్నారు. రాయబడింది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా మొదటిగా జారత్వము, అపవిత్రత, కామాతురత. ఈ 3 చూడండి. ఫస్ట్ జారత్వము, వ్యభిచారం. అపవిత్రత అంటే చాలాసార్లు చెప్పాను నేను. దానియేలు తినే ఆహారం ద్వారా అపవిత్రం అవ్వకూడదని ఏం చేశాడు? కొన్ని స్థలాలకు వెళితే అపవిత్రం అవుతాం, కొన్ని తినకూడనివి తింటే అపవిత్రం అవుతాం. దేవుని వాక్యంలో రాయబడింది. అంటే అపవిత్రత అనేది కూడా ఏంటి? మార్కు సువార్తలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు నోట నుండా బయటకు వచ్చేదే మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తుంది. ఇక్కడ ఏంటి? మనం మాట్లాడే మాట మనల్ని ఏం చేస్తుంది? ఇందాక నాకు డిస్టర్బెన్స్గా ఉంది, మీ అందరూ కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడండి అన్నాను. అంటే ఏంటి? కనీసం మాట వలన కూడా అపవిత్రత వస్తుంది. అపవిత్రమైన మాటలు విన్నా కూడా అపవిత్రత వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యెషయా భక్తుడు. ఆయన అపవిత్రమైన మాటలు మాట్లాడలే, అపవిత్రమైన మాటలు మాట్లాడు ప్రజల మధ్యలో ఉన్నాడు. అంటే మనం బూతులు విన్నా అపవిత్రమే. అన్యులు చూసారా? ఏదన్నా వినకూడని మాట విన్నారనుకో, అపచారం. లెంపలు వేసుకుంటారా? వేసుకారా? అంటే వాళ్ళకు ఉంది అవగాహన. ఈ మాట వినడం, వాళ్ళు అందరూ ఎవరైనా అన్న మాటను బట్టి అపచారం, అలా మాట్లాడుకో అంటారా? ఈ రోజున అద్భుతం, శోచనీయమైనటువంటి సంగతి ఏంటో తెలుసా? ఒక అన్యజనుడే అపచారం అంటున్నాడు. అంటే ఇతను మాట్లాడడం కాదు, ఎవరో మాట్లాడితే విని. అలాంటిది ఒక క్రైస్తవుడు ఈ రోజున అపవిత్రమైన మాటలు మాట్లాడడానికి వెనకంజా వేయట్లేదు, బూతులు మాట్లాడడానికి వెనకంజా వేయట్లేదు, సరసోక్తులు మాట్లాడడానికి వెనకంజా వేయట్లేదు, బూతు బొమ్మలు చూడడానికి వెనుకంజా వేయట్లేదు. చూడకూడనివి చూస్తే కన్నులు అపవిత్రమవుతాయి, వినకూడనివి వింటే చెవులు అపవిత్రమవుతాయి, మాటలాడకూడనివి మాట్లాడితే పెదవులు లేదా నోరు లేదా నాలుక అపవిత్రం అవుతుంది. విన్నా, చూచినా, మాట్లాడినా అపవిత్రత ఖాయం. అపవిత్రులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. నేను ఎప్పుడు చెప్తాను, మన దేవుడు మహాపరిశుద్ధుడేమో, ఆ రాజ్యం పరిశుద్ధుడైనటువంటి దేవుని రాజ్యమేమో, అపవిత్రతకు ఏమాత్రం అక్కడ చోటు ఉండదు. అందుకేనండి దేవాది దేవుడు పరిశుద్ధ దూతలుగా వాటిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవదూతల యొక్క నైజం, దేవదూతల యొక్క మాట విధానం అంతా కూడా కొన్ని సందర్భాల్లో వాక్య ధ్యానాల్లో మనకి గ్రహింపు ఉంది. అలాంటిది ఒక దేవదూతలో గర్వం ప్రవేశించినప్పుడు దేవాది దేవుడు ఆ దూతని భూమి మీదకి, అంటే ఆ స్థలంలో నుంచి నెట్టి పాడేశాడు.
ఒక మాట, నెట్టి పాడేసినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉంటే పరలోకం వెళతామా? పౌలు భక్తుడు చెప్పింది సత్యమా కాదా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు వినిపిస్తున్నది సత్యమా కాదా? అంటే కామాతురత, అపవిత్రత, జారత్వము, ఇటువంటి లక్షణాలు శరీరానుసారుల యొక్క లక్షణాలు. శరీరానుసారులు అంటే అన్యులు కానే కాదు, భక్తిహీనుల యొక్క లక్షణాలు. అంటే దేవుణ్ణి ఎరిగి ఉంటారు, మేము క్రైస్తవులం అంటారు, మాకు సంఘం ఉందంటారు, మేము మీటింగ్స్ పెడతామంటారు, మేము పరిచర్య చేస్తామంటారు, అటు దేవుని కార్యాలు చేస్తూ ఉంటారు, ఇటు అపవాదికి సంబంధించిన కార్యాలలో మునుగుతూ తేలుతూ ఉంటూ ఉంటారు. అంటే మీకు అర్థం కావడానికి 3 విషయాలు నేను ముందు చెప్తున్నాను, మీకు అర్థమైంది. కాముకత్వము, జారత్వము, అపవిత్రత. ఇవన్నీ శరీరంలో ఉంటే పరలోక రాజ్యం ప్రవేశించం. ఇవన్నీ కొరింథీల్లో ఉన్నాయా? కొరింథీ సంఘంలో ఉన్నాయా? మరి వారు ప్రవేశించాలంటే పౌలు భక్తుడు ఏం చేశారు? మీలో ఉన్నటువంటి అక్రమాన్ని తీసుకోవాలని గద్దింపుతో, ఖండింపుతో, హెచ్చరిక ఉపదేశంతో, బుద్ధి చెబుతూ బెత్తం పట్టుకుని వచ్చాడు. వెంటనే తీసుకున్నారా లేదా? హల్లెలూయా. ఒక గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారడం ఆవశ్యకం. ఆకర్షింపబడాలంటే గొంగళ పురుగుగా ఉన్నంత వరకు అది ఆకర్షింపబడదు. సీతాకోక చిలుకగా మారిన తర్వాత మనమే దానికి ఆకర్షింపబడతాం. హల్లెలూయా. ఈ రోజున శరీర కార్యాలతో ఉన్నంత వరకు నీవు పరలోక రాజ్యమును ఆకర్షించలేవు. నీ శరీర కార్యాలన్నిటిని తొలగించుకొని ఆత్మానుసారంగా దేవుడు చెప్పినటువంటి ఆత్మీయ కార్యాలు, సత్క్రియలు నీలో ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి ప్రవేశించగలవు. ఇది సత్యము. ఎంతగా? ఒక గొంగళ పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరము చేయబడేంతగా మనము మన జీవితంలో వాక్యపు వెలుగులో మనము రూపాంతరత చెందగలగాలి. ఇప్పుడు చెప్పండి, మొదట చెప్పిన మాటలు మీకు అర్థమైపోయినా వచ్చేసే, మీకు చెప్పాలి ఏంటో వచ్చేసే, మీకు రావాలని నేను వచ్చి వారంగా చెప్పుకుందాం మనమే. జారత్వము, అపవిత్రత, కాముకత్వము. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటంటే విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు. విగ్రహారాధన, అభిచారము, ద్వేషము. ఇక్కడ విగ్రహారాధన రెండు రీతిలుగా చెప్పచ్చు. కొంతమంది మనకు తెలిసిన క్రైస్తవులు విగ్రహారాధన చేస్తున్నారు లేదా? ఎక్కడ ఏంటి తీసుకెళ్ళండి, చూపించండి అన్నం చెప్పండి, చేస్తున్నారా లేదా? మనకు తెలుసు, మన గ్రామంలోనూ ఉన్నారు అలాంటి వాళ్ళు. అంటే ప్రాక్టికల్గా మీకు చూపించాను నేను. ఉన్నారా లేదా? వాళ్ళు ఎవరో బోర్న్ క్రిస్టియన్స్. ఇప్పుడెవరో మాకు విగ్రహములు కావాలి, ఇంటి నిండా విగ్రహములు, ఇల్లు ఓపెనింగ్కి విగ్రహములు, గది గదికి విగ్రహములు కదా. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? వాళ్ళు మనకి హెచ్చరిక మాదిరా? భయమా? ఆకర్షణ? భయం. ఎప్పటికీ భయంతో ఉండండి. రెండవ విగ్రహారాధన అంటే ఏంటంటే, ఎక్కడ కూడా సౌలు విగ్రహారాధన చేయలే, కానీ దేవుడు అన్నాడు, దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడుతుంటే ఆ మాటలు నిర్లక్ష్యం చేశాడు కాబట్టి దేవుడు అన్నాడు, మూర్ఖతనగు పరిచావు, మాయా విగ్రహాలను గృహ దేవతలను పూజించుటను పాపముతో సమానమైన పాపం. అంటే ఇక్కడ విగ్రహారాధన ప్రత్యక్షంగా ఒక క్రైస్తవుడు చేసిన విగ్రహారాధన ప్లస్ పరోక్షంగా ఒక క్రైస్తవుడు చేసిన విగ్రహారాధన. ఇక్కడ క్రైస్తవుల గురించే, ఎందుకంటే సంఘాల్లో క్రైస్తవులు ఉంటారు, అన్యులు ఉంటారు. గలతీ సంఘమా కాదా? పౌలు గారు పాస్టర్ గారా కాదా? ఎవరికి బోధిస్తున్నారు? ఈ రోజున మీ అమ్మగారు ఎవరికి బోధిస్తున్నారు? సంఘానికి. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏమనుందంటే విగ్రహారాధన, అభిచారము అంటే ఆచారము, అభిచారము అంటే ఆచారం. ఇవన్నీ మీకు వస్తాయి, ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. అభిచారం అంటే ఆచారము. అందుకే మేము వాక్యంలో చెప్తాం కదా, ఆచార సంబంధమైన భక్తి దేవునికి అసహ్యం. ఆచార సంబంధంగా ఉంటారు కొంతమంది క్రైస్తవులు. అలాంటి వాళ్ళు దేవుడు ఇష్టపడ్డావు, దేవుడు ఆకర్షింపబడ్డాడు వాళ్ళకి. అంటే ఇక్కడ ఏమనుందంటే విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు,
సహోదరుని చంపేయక్కర్లేదంట. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. సత్యవతి గారు ఇష్టం ఉండదు నాకు ఆవిడంటే అన్నాను అనుకో. నేను దాని అర్థం ఏంటమ్మా? నేను ఎప్పుడన్నా అంటాను మిమ్మల్ని, మీరు నా ప్రియులు. అర్థమైందా? అంటే నేను ఎందుకు అంటున్నానంటే కొంతమంది అంటే అస్సలు పడదండి. సంఘాల్లోని పడదు, బంధుత్వాల్లోని పడదు. మా అంగారికి అల్లుడు అంటే ఎంత లోకో, అల్లుడికి మా అంగారు అంటే ఎంత లోకో. ఎప్పుడు చూసినా ఈ అల్లుడు మా అంగారిని తిప్పుతూనే ఉంటాడు. ఎప్పుడు చూసినా ఈ అల్లుడిని అల్లుడితో పోడుతూనే ఉంటాడు మా అంగారు. క్రైస్తవుల్లో కూడా అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఏంటి? ఆచారము, నెక్స్ట్ ఇప్పుడు ఏంటమ్మా? ద్వేషము, కలహము. కలహం అంటే ఏంటో తెలుసా? ఇంకా గొడవలు ఇట్టుకోవడానికే. ఈ మనస్సు ఎలా ప్రేరేపిస్తుంది మనకి? గొడవలే గొడవలు, జగడమే, రగడమే, రణరంగమే. నిద్ర రాదని జగడమే, రణరంగమే కదా. ఇప్పుడు ఏమేం చెప్పుకున్నాం మనం? విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు. మీకు అర్థమైంది ఇప్పుడు. విగ్రహారాధన 2 రకాలు. ఆచార సంబంధమైనటువంటి భక్తి, మరలా ద్వేషము. అర్థమైంది కదమ్మా? తర్వాత కలహము, మత్సరం. మత్సరం అంటే ఏంటంటే చూడలేనితనం. వాళ్ళు ఏదన్నా పైకి వెళ్ళిపోతున్నారంటే అయిపోద్ది, ఏదో అయిపోద్ది. వర్ణనాతీతం. దానికి రంగు రూపు ఉండదు, అలాగని అక్షరాలు ఉండవు. చెప్పనా సఖ్యం కానటువంటి బాధ ఎక్కడొచ్చేద్ది? తట్టుకోలేని బాధ ఎక్కడొచ్చేద్ది? ఎవరి మీద కోపం ఎవరి మీదకి వచ్చేద్ది? అలాంటప్పుడు దీన్ని అంటారు మత్సరము. మీకు బాగా అర్థం అవ్వాలంటే పౌలయ్య గారు వాక్యం చెప్పడానికి వెళితే వాక్యం అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా నచ్చేసి పౌలయ్య గారు రేపు కూడా మాతో చెప్పండి వాక్యాన్ని ఊరంతా వచ్చేసిందంట. పక్క పాస్టర్లకు వచ్చేసిందంట. ఏంటి? మత్సరం. చూడలేను తను, నేను చూడలేకపోతున్నాను నిద్ర. పక్క పాస్టర్లకి ఏమొచ్చిందంట? మత్సరం, క్రోధం, కక్షలు. క్రోధం అంటే ఏంటంటే ఉక్రోషం వచ్చేస్తూ ఉంటుంది. చూడండి ఒక్కొక్కరు. ఉక్రోషం అంటే ఏంటో తెలుసా? మా పక్కింటి ఆవిడ ఉండేది, మమ్మల్ని ఆహా చూడనిచ్చేది కాదు. ఒకరోజు నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని అమ్మమ్మ 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానంటే వాళ్ళు ఆ పిల్ల వస్తుంది. తెస్తే మా అమ్మ అని అన్నాను. అమ్మ ఎందుకు అలా కూడేస్తుంది పాపం, నీకు తెలదని, నీకు అర్థమవుదని, నాకు అర్థమైపోయింది అన్న. అంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా, చూడలేక. క్రోధము, కక్షలు. కక్ష పెట్టేసుకుంటారు కొంతమంది. టైం అయినా పర్లేదే చెప్తాను. కక్ష పెట్టేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మాట వచ్చిందంటే కక్ష. వాళ్ళు అలాగే వెళ్తున్నారంటే మూతులు తిరిగిపోతాయి, ముక్కులు తిరిగిపోతాయి. కక్ష. పలానప్పుడు నన్ను ఏమన్నాడు, పలానప్పుడు నన్ను ఏం చేశాడు, నేను కూర్చుంటే కుర్చీ లాగేసాడు, పలానప్పుడు ఏం చేశాడు, వడ్డించేటప్పుడు నాకు ఏమీ వేయలేదు, వెళ్ళిపోయాడు, పక్కోడికి వేసుకున్నాడు. కక్షల. చీప్. చూడండి జాగ్రత్తగా. భేదములు, చాలా భేదాలు వాళ్ళకి. గొప్పోడు, చిన్నోడు, పెద్దోడు, పొడుగోడు, పొట్టోడు అందరులే కానీ ఆడలాగా వీడలాగా. భేదం, భేద అభిప్రాయం. ఒక్కొక్కరి మీద చాలా చిన్న అభిప్రాయాలు, ఒక్కొక్కరి మీద చాలా పెద్ద అభిప్రాయాలు. విమతములు, అసూయలు. అందరికి తెలుసు కదా. మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట, డీజే. అల్లరితో కూడిన ఆటపాట అంటే ఏంటి? డీజే. పెళ్ళిలోని పెడతారు కదా సినిమా పాటలు, అల్లర్లో, సినిమా హాళ్ళు, సీరియల్ అల్లుల్లో కేకలేసి వాళ్ళు, ఏళ్ళేసి వాళ్ళు, అదేసి వాళ్ళు, ఇదేసి వాళ్ళు. అల్లరితో కూడిన ఆట పాటలు. ఇలాంటి వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు వాక్యంలోంచి అర్థమయ్యేలా చెప్తాను. ఇది మీకు అర్థం కావడం కోసం చెప్పాను. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే మీతో, దేవుని బిడ్డల్లో
శరీర కార్యాలతో ఉన్న వాళ్ళ స్థితి ఏమైపోయింది? వాళ్ళకి శరీర కార్యాలు ఎప్పుడు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, ఎక్కడొచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, అది వాళ్ళని ఏం చేసింది? నెక్స్ట్, శరీర కార్యములు చేయు వారి యొక్క పాత్ర ఆత్మీయుల పట్ల ఎలా ఉంది? 3 పాయింట్లు చెప్పుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? మహాగరుడా, బిడ్డలను బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. బిడ్డలలో మీరు రేకెత్తింపజేసిన ఆసక్తిని బట్టి వందనాలు. అయితే కొందరు నిద్రావస్థలు జోగుతున్నది మేము ఎరిగి ఉన్నాం. కృపగల దేవ, కనికరముతో ప్రభువా వారిని మీరు సంధించండి. మీరే గనక వారిని సంధిస్తే వారు మీ సన్నిధిలో క్రమంగా ఉండగలుగుతారు. కృపగల దేవ, మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడిన మాటలన్నీ కొంచెం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుందాం. అర్థమైనవి కదా? చాలా మట్టుకు మనకు అర్థమైనవి. ఇలా ఇవన్నీ మైండ్లో పెట్టుకుందాం. శరీర కార్యములు స్పష్టమైనవి. అద్భుతంగా మీరు బైహార్ట్ చేయండి. బైహార్ట్ చేసినప్పుడు మన అనుదిన జీవితంలో ఏం మ్యాచ్ అవుతుందో తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? అవన్నీ కంఠస్థం చేసేద్దాం. మనం ఆడోళ్ళకి కంఠస్థాలు ఎక్కువ, చక్కెర, టీ పొడి, అలా కంఠస్థం చేసేద్దాం. చేస్తే ఇప్పుడు ఏది మనకి కొడద్దో అప్పుడు అమ్మో శరీర కార్యం ఇది నా యొద్దుండుటకు వీలు లేదు. కొట్టతారా కొట్టరా, అడుస్తారా అంచరా? మీకు తెలుసా యేసుక్రీస్తు పావుని ఎలా చేశారు? సినిమా పాటలు కాదు కానీ దేవుని పాటలు చూపిస్తారు కదా. తొక్కాడా? శీఘ్రంగా చెతక దుక్కుదుముగాక, మొదట నిద్రను చెతక దుక్కుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కొందరిని మీ ముందు పెడతాను. భక్తులు అనుకున్న వాళ్ళనే, వాళ్ళ భక్తులో మొక్కజొన్న పొత్తులో మీరే డిసైడ్ చేద్దాం. మొట్టమొదటగా దేవుని దయ వలన నేను ఒక కుమారుణ్ణి పొందుకొని ఉన్నాను అని హవ్వ మనతో చెప్పుద్ది. దేవుని దయ వలన ఒక కుమారుణ్ణి ఆమె ఏమైంది? పొందుకుంది. అతడే కయీను. ఆ తర్వాత దేవుని కృపాదయ వలన మరి ఒక కుమారుణ్ణి కందే, అతడే హేబేలు. ఇప్పుడు కయీనును హేబేలును అన్నదమ్ములను కుటుంబములో ఉన్న ఇద్దరిని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు కయీను హేబేలు అన్నదమ్ములుగా చక్కగా తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కయీనేమో మనలా వ్యవసాయదారుడు, అలాగే హేబేలేమో మనలో ఒక కోణం పశువులు కాచేటువంటి అనుభవంలో ఉన్నవాడు. ఈ 2 కోణాలు మన దగ్గర ఉన్నాయి. ఈ 2 కోణాల గురించి మనకే తెలుసు. వీళ్ళు సజావుగానే సాగుతున్నారండి అన్నదమ్ములు. ఎక్కడ భేదాభిప్రాయాలు అన్నదమ్ముల మధ్యలో లేవు. ప్రేమానురాగాల్లోనే ఉండుంటారు. కొన్ని దినాలు గడిచినప్పుడు దేవాది దేవునికి అర్పణ అర్పిద్దాం అని వాళ్ళు ఇరువురు కూడా దేవుడి దగ్గరికి అర్పణ పట్టుకెళ్ళారు. ఈ అర్పణ అర్పించడం అనేది వాక్యక్రమం. ఇది ఎవరు బోధించుంటారంటే తప్పక తల్లిదండ్రులు బోధించారు. అయితే తల్లిదండ్రుల బోధకు వాళ్ళు సరెండర్ అయ్యి దేవునికి వ్యవసాయదారుడైనటువంటి కయీను కొంత తీసుకొచ్చాడు. అలాగే హేబేలు కూడా కొన్ని, 2 సమానమే, కొంత కొన్ని తీసుకొచ్చారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. కయీనును అతని అర్పణను నేను లక్ష్య పెట్టలేదు, హేబేలును అతని అర్పణను నేను లక్ష్య పెట్టాను. అప్పుడు వచ్చిందండి కోపం. దేవుడే గనక ఆ మాట మాట్లాడకపోతే కోపం వచ్చినా? చెప్పండి అమ్మా, ప్రశ్న మీకే, సమాధానం నాకు. దేవుడే గనక ఆ మాట మాట్లాడకపోతే కోపం వచ్చినా? అయితే మనం ఏమందాం? అసలు దేవుడు ఎట్టడు ముందు మంట. దేవుడే గనక మంట ఎట్టకపోతే పెంట అవ్వదు కదా. అందులో మీరు అనకూడదు, అట్లా అనరాదు, అంతే. కృప విస్తరించి పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ విస్తరిస్తుంది. అలాగని కృప విస్తరించాలని పాపములో నిలిచిందుమా? అట్లా అనరాదు, ఇట్లు అనరాదు. ఏం జరిగింది? దేవుడు అన్నాక కోపం వచ్చింది. దేవుడు మేలు కన్నాడా కీడు కన్నాడా?
ఉన్నదన్నాడా లేనిదన్నాడా? ముక్కుసూటిగా మాట్లాడా, హృదయంలో దాచుకున్నాడా? అది ఎవరికి బాధ అయింది? జాగ్రత్తగా విను సంగమా. ఈ రోజున దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట నీకు కష్టమై నీకు కోపాన్ని పుట్టిస్తుందా? నిన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తుందా? సహవాసానికి దూరం చేస్తుందా? దైవజనుడికి దూరం చేస్తుందా? గొప్ప ప్రమాదంలో ఉన్నావు నువ్వు. ఎక్కడున్నా అర్థమవుతుందా? చాలా గొప్ప ప్రమాదంలో ఉన్నావు. అందుకే వాక్యం చెప్పేటప్పుడు ప్రభువా మీరు అనండి, కయ్యను తప్పు చేశాడు, నువ్వు కయ్యనుతో మాట్లాడావు. హేబేలు ఒప్పు చేశాడు, నువ్వు హేబేల్ని అంగీకరించావు. ఈరోజు నేను తప్పు చేస్తే నాతో మాట్లాడుతుంటే కయ్యనులా కోపం రాకూడదు నాయన నాకు. ఒకటి, నేను హేబేల్లా ఉండాలి, హేబేలుని నువ్వు అంగీకరించినట్టు నన్ను అంగీకరించాలి. హల్లెలూయా. మన ప్రార్థన మారునుగాక. ఎప్పుడన్నీ ప్రార్థన చేసామా? అలవాటు ప్రార్థనేనా? కొందరు అనుకుంటున్నారు మేము భక్తులు అండి, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా మమ్మల్ని ఏలెత్తి చూపుతారటండి. కయ్యనికి కూడా అలాగే వచ్చింది కోపం. అర్థమైందా? మరి మీకు వస్తుందా? ఈ ప్రార్థన ఎప్పుడన్నా చేసావా? ఇక ముందు చెయ్యి, ఇక ముందు చెయ్యి. ఇప్పుడు మనకి ఎలా కనబడద్ది? దేవుడే కనుక అలాగ అనకపోతే ఇంత వచ్చి ఉండేది కాదు. ఆత్మీయులకి ఎలాగ అనిపిస్తుంది? దేవుడు అలాగ అన్నాడా కాబట్టి దృష్టాంతంగా ఉన్నాం. ఇప్పుడు మనకి దృష్టాంతం వాళ్ళే కనుక టైంలో అలా ఉండకపోతే మనం ఎవరితో పోల్చుకుందాం? ఎవరితో సరి చేసుకుందాం మనం? ఏమండి, తక్కిడి తూలుకురాళ్ళు మన పెద్దోళ్ళు రెడీ చేసి పెట్టారు కాబట్టి తూకం వేసేస్తున్నాం. ఇప్పుడు ఆఖరికి వచ్చేసిన తూకమే, ప్రతిదీ తూకమే. వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ తూకాన్ని వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈ తూకాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఏంటి? దేవుని వ్యక్తిత్వం ఏంటి? భక్తిహీనులు అంటే ఎవరు? ఎవరు భక్తిహీనులుగా పరిగణింపబడతారు? దేవునికి అనుకూలమైన వాళ్ళు అంటే ఎవరు? ఇక్కడ కయ్యను ఉన్నాడు, హేబేలు ఉన్నాడు. ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది? వ్యత్యాసాలు వీళ్ళ జీవితంలో నుండి తెలుస్తున్నాయి. దేవుడు అనంత జ్ఞానండి, వాక్యంలో మనకు పొందుపరిచాడు. హల్లెలూయా. దేవుడు ఘనస్థానంలో నిలబెట్టడానికి మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, కయ్యను నీకు కోపమేలా అంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి మానవుడికి వచ్చిందమ్మ కోపం. తెలిసిందా లేదా? మీకు నాకు కొన్ని సందర్భాల్లో తెలదు, కానీ దేవుడు అనంత జ్ఞాని, హృదయ రహస్యాలు ఎరిగిన వాడు కాబట్టి కోపం వచ్చింది మానవుడికి అని తెలిసి దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడాడండి. కయ్యను నీకు కోపమేలా. ఆయన స్వరం అంట చల్లని మెల్లని స్వరము యేసయ్యది. ఉల్లసింపజేసేటువంటి మాట ఆయన మాట, హృదయం అంతటిని. కానీ ఆయన మాట్లాడుతుంటే మనోడు హృదయానికి కావాలని వచ్చేసింది. ఏమొచ్చేసింది? వచ్చిందా రాలేదా? అంటే రివర్స్లు ఉంటాయి అనమాట. ఆయన చల్లని మెల్లని స్వరంతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, కయ్యను నీకు కోపమేలా? నువ్వు సత్క్రియ చేస్తే, అంటే శరీర క్రియ కాకుండా, శరీర క్రియ చూపించకుండా దైవక్రియ, సత్క్రియ, మంచి క్రియ, వాక్యం అంగీకరించే క్రియ నువ్వు చేస్తే నీ తల పైకెత్తుకోవా? ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక్క పాయింట్. దైవ వాక్య క్రమంగా నువ్వు బ్రతికితే ఎన్నటికీ నువ్వు తల పైకెత్తుకుంటావు. తల దించుకునే ప్రసక్తి లేదండి దైవ వాక్యాన్ని ఆధారం చేసుకుంటే. దైవ వాక్యానుసారంగా బ్రతికితే, దైవజనుడు నీకు బోధిస్తున్నటువంటి బోధన ఆధారం చేసుకుని నువ్వు బ్రతికితే, ఎప్పటికైనా బోధన ఆధారం చేసుకుని నువ్వు సెటరైట్ చేసుకుంటే, ఒక్కడ కూడా నిన్ను వేలెత్తి చూపడానికి అవకాశం నువ్వు ఇవ్వు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కయ్యను నీకు కోపమేలా? సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకోవా? మంచి పని చేస్తే నువ్వు తలెత్తుకోవా? ఏంటి అతడు చేసిన దుష్క్రియ? ఏంటి అతను చేసిన దుష్క్రియ అంటే, అతడు దేవునికి అంగీకారంగా లేడు. అంగీకారంగా లేకుండా అర్పణ తీసుకొచ్చాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని, మన అర్పణను అంగీకరించాలంటే ఆ అర్పణ దేవుడు అంగీకరించాలి
అనేటువంటి అవగాహన మనకుండి మనము దేవునికి అంగీకారంగా ఉండాలని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుని అర్పణ ఇవ్వాలి దేవునికి. హల్లెలూయా. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే అతడు దుష్టుడు సంబంధం అయిపోయాడు. అందుకనే అతనిని చూస్తున్నటువంటి దేవుడు అతను తెస్తున్నటువంటి అర్పణను అంగీకరించలేదు. దేవుని వాక్యంలో రాయబడింది 1 యోహాను పత్రిక, కయీను దుష్టుని సంబంధి అయి తన తమ్ముడైన హేబేలును చంపెను. అంటే దేవుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అతడు దుష్ట సంబంధి అయిపోయాడు. అంటే శరీరానుసారి అయిపోయాడు. శరీరానుసారి అయిపోయే కొంత తెచ్చాడు. ఈయన కొన్ని తెచ్చాడు. ఇది కొంతే, ఇది కొన్నే. కానీ దేవుడు చాలా అనంత జ్ఞాని. దేవుడు చాలా యథార్థంగా తీర్పు తీరుస్తాడు. దేవుడు వెలుచూపుతో చూడడం ఒక మనిషిని. దేవుడు ఎగ్జాక్ట్గా చూస్తాడు ఒక మనిషిని. ఎగ్జాక్ట్గా ఒక మనిషిని దేవుడు స్కాన్ చేస్తాడు. ఎవరి నుంచాలో నువ్వు తప్పించుకోగలవేమో, దేవుడి యొద్ద నుండి నువ్వు తప్పించుకోలేవు. ఒక లోతైన విషయం చెప్తున్నాను, నీ మట్టుకు నీకే అర్థం కాదేమో ఆ విషయం, కానీ నీ దేవుడికి అర్థమవుతుంది. అంటే నీ లోటు కొన్ని సందర్భాలు నీకే తెలియదు, కానీ అది ఏంటనేది దేవునికి తెలుస్తుంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఇద్దరు కూడా కొన్ని తెచ్చారు, కొంత కొన్ని. కానీ దేవుడికి హేబేలు అంగీకారం అయ్యాడు, హేబేలు అర్పణ అంగీకారం అయింది. కయీను అంగీకారం కాలేదు, డైరెక్ట్గా చెప్పేశాడు. కయీనును తన అర్పణను అంగీకరించలేదు, హేబేలు తన అర్పణను అంగీకరించాడు. ఆల్రెడీ అతడు శరీరానుసారి దుష్ట సంబంధి కాబట్టే అతనికి కోపం వచ్చింది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు కయీను నీకు కోపం ఎలా, సత్క్రియ చేస్తే తలెత్తుకోవంటే తనలో నిజంగా శరీరానుసారి కాకపోతే తనలో ఏ ఆలోచన రావాలి? కాసేపు కూర్చొని హేబేలును అంగీకరించడానికి కారణం ఏంటి, నన్ను అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? నేను సత్క్రియ చేయలేదంట అంటే నేను చేసినటువంటి దుష్క్రియ ఏంటి? ఎందుకు తనను అంగీకరించాడు, నన్ను అంగీకరించలేదు? కోపపడక్కర్లేదు, కానీ తనను అంగీకరించిన దేవుడు నన్ను అంగీకరించాలంటే తన ఎలా ఉన్నాడో అలాగ నేను ఉండాలి అని గ్రహించుకుంటాడు ఆత్మానుసారుడైతే. కానీ ఇక్కడ కయీను ఆత్మానుసారి కాదు, శరీరానుసారి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అనే లిస్టులో ఈయన గారి స్వభావం అంతా అందులో ఉంటుంది, శరీరానుసారి. ఇప్పుడు దేవుడు అతనిని మెచ్చుకున్నందుకు ఇతనికి హృదయం గుచ్చుకుంది. దేవుడు అతనిని కరెక్ట్ అన్నందుకు ఇతనికి కోపం వచ్చింది. తనని దేవుడు అంగీకరించాడు, దేవుడు ప్యూర్ పర్ఫెక్ట్, ఆయన డిక్లేర్ చేసి చెప్పినటువంటి మాటలో ఏమాత్రం తేడా ఉండదు, మారాల్సింది నేనే అనేటువంటి అవగాహన భక్తిహీనుడికి ఉండదు, ఆధ్యాత్మికంగా బలహీనుడికి ఉండదు, బుద్ధి లేని కన్యకకు ఉండదు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడికి ఉండదు. మరి ఎవరికి ఉంటుందంటే భక్తిపరుడికి. ఇప్పుడు కయీను ఏ అనుసారి? శరీరానుసారి. అందుకే ఒక మంచి ఆలోచన కానీ ఇద్దరిని కంపేర్ చేసుకుని నాలో ఉన్న మైనస్ ఏంటి, తనలో ఉన్న ప్లస్ ఏంటి అని అనుకున్నాడా? ఈ రోజున వాక్యం చెప్తున్నప్పుడు నీకు గ్రహింపు ఉండాలి. వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పాలి, మేము వినాలి అని కాదు, కానీ వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యములో నుండి, ఆ వాక్యములో దృష్టాంతాలుగా పెడుతున్నటువంటి మనుష్యులకి నాకు ఏంటి వ్యత్యాసం? దృష్టాంతాలుగా పెడుతున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో నేను ఎవరికి సెట్ అవుతాను, కయీనుకా హేబేలుకా అని వాక్యంలో నుండి మనం గ్రహించుకోవాలి. నేను అంటానండి, ఎవరైనా వర్కులు ఉంటే ఎవరైనా పనిలో ఉంటే మంచి ముమ్మరంగా నిద్ర రాదు. ఇప్పుడు ఈ పనిలో ఉంటే నిద్ర వస్తుందా? ఏ పనిలో? వాక్యం చెప్తున్నప్పుడు అసలు నేను కయీను క్యాండిడేట్నా, హేబేలు క్యాండిడేట్నా? అసలు హేబేలును అంగీకరించాడు కదా దేవుడు, నన్ను అంగీకరించడానికి హేబేల్లో ఉన్న క్వాలిటీస్ ఉన్నాయా? కయీనును దేవుడు అంగీకరించకపోవడానికి ఏవి కారణంగా ఉన్నాయో అవి నాలో ఉన్నాయా? నీకు వాక్యం చెప్తూ ఉన్నప్పుడే నువ్వెవరు అనేది నీకు గ్రహింపు కావాలి. హల్లెలూయా.
నేను చెప్తున్నాను, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వినేసామా కాదు, ఆ వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు నీ గ్రహింపు కలగాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, చెవి గలవాడు వినుగాక. విని గ్రహింపు తెచ్చుకోగలగాలి. అందుకే కొన్ని సందర్భాలు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్నే గ్రహింపు లేదా అన్నాడు. అంటే ఇప్పుడు మీరు వినేయడం కాదు, ఎంత విడమరిచి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది భాగ్యముగా భావించి నేను ఎలా ఉన్నాను. కయీను కోపమేలన్నప్పుడు కోపం వచ్చిందా? కయ్యినికి వచ్చింది. నాకు వస్తుందా అంటే నేను కయ్యిన్ని. పలానా వాళ్ళని దేవుడు అప్రిషియేట్ చేస్తున్నప్పుడు, లేదా పలానా వాళ్ళని దైవ జనులు ఎత్తిపడుతున్నప్పుడు నాకు కోపం వస్తుందా అనేది కూడా జాగ్రత్తగా అధ్యయనం చెయ్యాలి. ఎందుకంటే హేబేల్ని ఎత్తిపడుతున్నాడు దేవుడు, కయ్యినికి కోపం వచ్చేసింది. ఇందాక మల్లేశ్వరిని, లక్ష్మణరావు గారిని ఎత్తిపట్టాము, ఎవరికన్నా కోపం వచ్చిందా ఇందులో? ఇది బాగా గ్రహించుకోండి. కోపం రాలేదు ఎవరికి? అమ్మయ్యా. ఇప్పుడు ఏంటంటే అర్థం, ఆత్మానుసారులే. ఏ విషయంలో? అన్ని విషయాల్లో అయిపోయామనుకున్నారు, వాక్యం వినరు. మళ్ళీ వాక్యం వినరు. అన్ని విషయాల్లో అయిపోలేదమ్మా, చాలా విషయాలు ఉన్నాయి. మన ఇంటికి ఎన్ని ఉన్నాయో అంతకు మించి ఉన్నాయి. అర్థమైందా? అందుకని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, హేబేలును దేవుడు లక్ష్య పెట్టినప్పుడు కయ్యినికి ఏమొచ్చింది? ఈ రోజున దేవుడు ఎవరిని గణపరచాలో వాళ్ళని గణపరుస్తాడు, ఎవరిని హెచ్చించాలో వాళ్ళని హెచ్చిస్తారు, ఎవరిని ఏ స్థితిలో పెట్టాలో ఆ స్థితిలో పెడతారు. ఎవరినైనా ఏదైనా స్థితిలో పెడతంటే నీ మూతులు ముక్కులు తిరుగుతున్నాయా? జాగ్రత్త. ఎవరికైనా ఘనత ఇస్తుంటే బాపోతున్నావా? జాగ్రత్త. ఎవరినైనా హెచ్చిస్తుంటే అయ్యో బాబోయ్, అమ్మ బాబు కుదురలేదు అసలు అంటున్నావా? జాగ్రత్త. ఇది శరీరానుసారమైన మనస్సు. కానీ ఆత్మానుసారమైన మనస్సు అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటినీ సహించుకుంటుంది, శాశ్వత కాలం ప్రేమిస్తుంది, నిన్ను బట్టి దేవుని స్తుతిస్తుంది. ఇది దేవుని మనస్సు. చాలామంది అంటే ఫెయిల్ అయిపోతున్నారు. నీలో ప్రార్థన ఉందా? క్రైస్తవ సమాజాన్ని ఉందండి. ఏమన్నా చేస్తున్నావు దేవుడి కోసం? లిస్ట్ ఇచ్చేస్తామండి, చెప్పడానికి కొంచెం మర్చిపోతాం మళ్ళీని. అయితే నీకు శరీరానుసారమైన మనస్సు ఉందా? ఉందో లేదో వాక్యం వింటే అర్థమవుద్ది. ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. అంటే ఇప్పుడు కయ్యినికి ఏమొచ్చింది? దేవుడు కరుణా సంపన్నుడు. ఆ కోపం ఎందుకు వచ్చిందో, ఆ కోపంలో పాపం ఉంది, ఆ పాపము నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది, ఆ పాపము నీకు కీడును తెస్తుందని ప్రేమించిన దేవుడే తోలాలనుకుంటున్నాడా లేదా? ఏమండి, మొన్న వారం మనం ధ్యానం చేసుకున్నాం, దేవాది దేవుడు కొరడా జులిపించాడు దేని మీద? వారిలో ఉన్న అక్రమం మీద. వేటి మీద? అక్రమం మీద కొరడా జులిపించాడు. ఇప్పుడు కూడా ఆయన నైజం మారిందా? ఆ రోజు యేసుప్రభు చేశాడు, ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు చేశాడు, మారిందా? మరి పాత నిబంధన కొత్త నిబంధన వేడు అంటారేంటి? మీరు కాదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అనకండి, వేరు చేయకండి. కొంతమంది భార్య భర్తలు వేరు చేస్తూ ఉంటారు, చాలా కోపం వచ్చేది నాకు. భార్య భర్తలు దేవుడు ఏమన్నాడండి? వారి ఏక శరీరం, ఏ మనుష్యుడు వాళ్ళని వేరు చేయడానికి వీల్లేదు. కొంతమంది ఆయనే మాకు ప్రియారిటీ, ఈవిడి కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అంటే దాని అర్థం లేదా? పుష్ప గారు, వెంకటేశ్వరరావు గారు ఇద్దరు ఒకటి కదా? ఖచ్చితంగా ఒకటే కదా. ఆవిడ ప్రమేయం లేకుండా మీ దగ్గరికి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులు ఇచ్చేయమన్నారు అనుకో, ఏంటి అర్థం? మీ ప్రమేయం లేకుండా ఆవిడ దగ్గరికి వచ్చి ఇచ్చేయమన్నారంటే, ఆవిడన్న బాబాయ్ లేడా అన్నారంటే ఏంటి అర్థం? ఏంటో నాతో చెప్పంటే, నీతో చెప్పను బాబాయ్తో చెప్తాను. ఏం కావాలి? ఉప్పు కావాలి. ఎలా ఉంటుంది? అప్పుడు ఎలా ఉంటుంది? కొందరు ఏం చేస్తారంటే భార్యని భర్తను కూడా వేరు చేస్తున్నట్టు ఉంటారు. కొంతమందికి వీళ్ళు ఇష్టం పిన్ని బాబాయ్, కొంతమందికి బాబాయ్ ఇష్టం పిన్ని. నేనంటాను, అలాంటి చెత్త వ్యవహారాలు ఎక్కడ చేయకండి. భార్య భర్తలు ఇద్దరు ఒకటే, వాళ్ళని ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులుగా చూడకండి. భార్య భర్తలు ఇద్దరు ఒకటే.
హల్లెలూయా. భార్యాభర్తల బంధం చాలా గొప్పది, దాన్ని మీరు గ్రహించండి. భార్యాభర్తలు ఇద్దరు ఒకటే, చచ్చి వరకు నీతో ఉండేది నీ భార్య నీ భర్త మాత్రమే, ఎవడ కాదండి. ఆఖరికి నీ కడుపును పుట్టిన పిల్లల కోసమైనా నువ్వు ఆస్తి అంతస్తు అన్నీ సమకూరుస్తావు. నీ భార్యకి పెట్టవేమో నాకు తెలియదు, కానీ నీ కోసం జీవితాన్నే అర్పించుకుంటుందండి భార్య. హల్లెలూయా. భార్య కోసం భర్త కూడా అట్టి త్యాగంగా బ్రతుకుతాడండి. హల్లెలూయా. భార్య భర్తల బంధానికి మించిన బంధం లేదు. ఎవరైనా నువ్వే ప్రియారిటీ అంటే నా భార్య లేనిదే నేను ఉన్నానని. హల్లెలూయా. ఎవరైనా నువ్వే బాబాయ్ ప్రియారిటీ అంటే పిన్ని లేనిదే నేను ఉన్నానట్రా, రమ్మను పిన్నితో చెప్పు అన్నో. హల్లెలూయా. కొందరు ఉంటారండి సైతాని కాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే భార్య వేరు భర్త వేరా, దేవుడు చెప్పాడు కాబట్టి నేను దానికి సరెండర్ అవుతాను. నీ భార్య నువ్వే, నువ్వు నీ భార్య, ఇద్దరు ఏక శరీరం. ఏక శరీరంగా ఉండేది ఇంకేది లేదండి నీకు. నువ్వు చస్తే తన జీవితాన్ని కోల్పోయినట్టుగా ఫీల్ అవుద్ది. ఆమె చేస్తే నువ్వు జీవితాన్ని కోల్పోతావు. ఎవరెవరు లేకపోయినా కథ నడుస్తుంది. భార్య లేకపోతే భర్తకు నడవదు, భర్త లేకపోతే భార్యకు. భార్య భర్తల బంధం చెప్పనా, భార్య భర్తలు ఇంట్లో ఎన్ని గొడవలైనా ఆడుకోండి, బయటకు వచ్చి ఎవరైనా నీ భర్తను ఏమన్నా అన్నారంటే డెప్ప పగలొట్టి పంపుతాను ఖచ్చితంగా. అది ప్రేమ అంటే. హల్లెలూయా. నీ భార్యని ఏదన్నా అన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏంటి గట్టిగా మాట్లాడుతున్నావు, వెళ్ళిపో. భార్య భర్తలు ఇద్దరు అలా ఉండాలి, ఒకవేళ ఉండకపోతే. దేవునికి స్తుతి కలిగాక. ఎప్పుడూ కూడా తారతమ్యాన్ని మనం చూపించకూడదు. ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటే కయీను జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఇప్పుడు కయీను విషయంలో సత్క్రియ చేస్తే నువ్వు తల పైకెత్తుకోవంటే అతను గ్రహించుకున్నాడా? అంటే దేవుడికి తెలుసు ఇతడు దుష్క్రియ చేస్తున్నాడు, పాపం చేస్తే వాకిట అంటే దుష్క్రియ చేస్తున్నాడు, ఈ కోపం వలన పాపం జరుగుతుంది, ఈ పాపం వలన శిక్ష అతనికి వస్తుంది, తద్వారా అతని నాశనం అవుతాడు. మనం ఇదే చూస్తామేమో కానీ మనల్ని ప్రేమించి ఉపదేశం ఇస్తున్నటువంటి దేవుడు ఎక్కడ వరకు చూస్తాడు. హల్లెలూయా. ఎక్కడ వరకు ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయన స్వరక్త విద్య సంపాదించుకున్న దానవు, ఆయన స్వరక్త విద్య సంపాదించుకున్న వాడవు. నీ కన్న బిడ్డల మీద ఉన్నటువంటి మమకారం ఎంతేమో, కానీ దేవుడు నీ కొరకు ప్రాణమే ఇచ్చి అంతకంటే ఘన మమకారాన్ని క్రియలో చూపించాడు. అందుకే ఆయన ఏం చేస్తాడంటే నా బిడ్డకి కీడు రాకూడదు, నా బిడ్డకు క్షామం కలగకూడదు, నా బిడ్డ సుభిక్షంగా ఉండాలి అని కయ్యను విషయంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కయ్యను నీకు కోపమేలా, నీవు సత్క్రియ చేస్తే తలపైకెత్తుకోవా. ఎంత బాగా చెప్పాడండి. తలపైకెత్తుకోవంటే ఆలోచించాలా? ఏమంటే దేవుడు అంటే ఆషామాషియా? అలాంటిది ఇప్పుడు దేవుడు మీద నీకు ఎంత విశ్వాసం ఉందే నిజంగా. మరి ఇప్పుడు వాక్యం అంటే దేవుడు కదా, మరి ఈ దేవుడు ఆషామాషియా? ఆషామాషిగా ఉండకు, మరి ఆషామాషి కాదు. స్పష్టంగా దేవుని స్వరం నీకు వినబడుతుంది. స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆ దినాన కయీను యొక్క జీవితాన్ని ముందుకు చూచినటువంటి దేవుడు నీ జీవితం ముందు క్షేమాభివృద్ధి కరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే రిసీవ్ చేసుకోకుండా కోపపడ్డాడండి. పాపం చేసాడు. కోపములో కోపపడుడి కానీ పాపం చెయ్యొద్దు. కానీ ఇతను కోపంలో పాపం ఉందని సర్వశక్తుడికి తెలుసు. అందుకని దేవుడు ఏమంటాడు, ఎందుకు నీకు కోపం, నువ్వు సత్క్రియ చేయలేదు అబ్బాయి, నువ్వు సత్క్రియ చేస్తే తల పైకెత్తుకుంటావు, ఇప్పుడు ఎందుకు నువ్వు తలదించుకున్నావు అని ఇంత హితోపదేశం చేస్తే, ఇంత ప్రేమగా మాట్లాడితే ఏం చేశాడు తెలుసా? వెళ్ళి చంపేసి వచ్చేసాడు. మూర్ఖుడు కాదు. విగ్రహారాధనలు ఎన్ని రకాలని చెప్పాను ఇందాక. ఇందులో మూర్ఖుడు కాదు. మూర్ఖత రఘుపరచడం, మాయా విగ్రహాలను గృహ దేవతలను పూజించడం పాపంతో సమానం. ఆ పాపం ఒకటి ఏడైపోయింది, మూర్ఖత్వం. సహోదరుని చంపిన పాపం ఒకటి ఏడైపోయింది, కోపములో ఉన్న పాపం ఒకటి ఏడైపోయింది. ఇన్ని పాపాలు చిట్ట ఏడైపోయినాయి. మనం ధ్యానం చేస్తే ఇన్ని పాపాలు బయటకు వచ్చాయి. దేవుని దృష్టికి అన్ని కౌంట్లోనే ఉన్నాయి. ఇన్ని పాపాలు ఏడైపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు చెప్పండమ్మా?
కయీను ఎవరో చెప్పనా? భక్తిహీనుడు. క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను. భక్తిహీనులు అంటే అన్యులు అనుకోకండి. ఓ పాస్టర్ గారు అంటున్నారు మొన్న, అన్యులతో పోల్చి భక్తిహీనులు అంటే అన్యులు అనుకుంటున్నారు. ఓ పాస్టర్ గారు మరి అంత సంఘాన్ని ఆవిడ ఎలా నడిపిస్తుందని నాకు డౌట్. వెంటనే ఆవిడ ఆ మాట చెప్తున్నప్పుడు నాకు ఇక్కడ వెలుగుతుంది. ప్రభు నాకు బయలుపరుస్తున్నారు. భక్తిహీనులు అంటే అన్యులు కాదు. భక్తి అంటే ఏంటో తెలిసి, భయం అంటే ఏంటో తెలిసి తెలియనట్టుగా బ్రతికే వాళ్ళే భక్తిహీనులు. ఇప్పుడు కయ్యను ఎవరు మీ దృష్టిలో? భక్తిహీనుడు, బుద్ధి లేని కన్యక, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు, మూర్ఖుడు, అక్రమకారుడు, సహోదరుని ద్వేషించినవాడు, సహోదరుని నరహత్య చేసినవాడు, దేవుడు సహోదరుని మెచ్చుకుంటే వారవలేనివాడు, అసూయపడినవాడు. ఇలా ఈ చిట్టా మనం చదువుకుంటే శరీర కార్యాల చిట్టా ఏమవుద్ది? మ్యాచింగ్ అవుద్ది, మ్యాచ్ అవుద్ది. దేవుడు ఏం చేశాడు? శాపానికి, శిక్షకు అప్పచెప్పాడు. ఈ శాపం, ఈ శిక్షే నేను నిత్య నరకాగ్నికి పోలుస్తున్నాను దేవుని ఆత్మతో. ఇలా జీవించిన వాని యొక్క జీవితం నరకం, నాశనం. అందుకే శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు ఉంచుతురు, శరీరానుసారమైన మనస్సు మరణం. ఎక్కడికి తీసుకెళ్ళింది ఈ మనస్సు? దేని మీద దృష్టి ఉంచాడు? ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి ఉంచాడా? గ్రహింపు మీద దృష్టి ఉంచాడా? తన యొక్క తమ్ముణ్ణి జాగ్రత్తగా తన ఎదుట నిలుపుకొని తమ్ముళ్ళలో ఉన్న ప్లస్లేంటి, నాలో ఉన్న మైనస్లేంటి గ్రహించాడా? లేపేయాలంతే. ఏం చేయాలి? అడ్డు ఉండకూడదు, మాకు సీదాగా వెళ్ళిపోవాలి. ఈడే కానీ అడ్డు లేకపోతే మనం ఎంత జ్ఞానం! నేను చెప్తున్నాను, జాగ్రత్త సుమా. భక్తిహీనత అంటే ఏంటో తెలుసా? నీకు దేవుడు వాక్యాన్ని ప్రేమించిన దేవుడు, నీ జీవితాన్ని అంచనా వేసిన దేవుడు, నీవు నరకాగ్ని పాలు కాకూడదని ఆయన రక్తం చిందించి ప్రాణం ధారపోసింది, నీవు నిత్య నాశనం కాకూడదని, నేను నిత్య రాజ్యానికి చేర్చాలనే అవగాహన నీకు లేకపోతే, దేవుడు వాక్యముతో నీకు అవగాహనను కల్పిస్తూ ఉన్నప్పుడు నీ హృదయం కఠిన పడుతుందా? నీవు భక్తిహీనుడువు, భక్తిహీనురాలవు. నీ హృదయము వాక్యానికి సరెండర్ అవుతుందా? నీ హృదయం వాక్యం చెబుతూ ఉన్నప్పుడు గ్రహింపు కలుగుతుందా? నేను ఏ స్థితిలో ఉన్నాను అనేటువంటి ఆలోచన వస్తుందా? ఖచ్చితంగా నువ్వు మార్పు చెందగలుగుతావు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు గొంగల పురుగైనా సీతాకోక చిలుకగా మార్పు చెందగలుగుతావు. కొరింథీయుల వలె బెత్తం పట్టుకొచ్చినటువంటి దైవజనుడి యొక్క ఉపదేశానికి వాళ్ళు రూపాంతరం చెందినట్టుగా, టర్న్ అయినట్టుగా నీవు మారతావు. మారితే ఏం జరుగుద్ది? మారు మనస్సు పొందితే పరలోకం వస్తుంది. అందుకే ఒక మాట చెప్తున్నాను, ఇది ఎంత వాస్తవం అనేది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథంలో ఎఫెసు సంఘంతో నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నేను అదే ఎరుగుదును, ఇదే ఎరుగుదును, ఇదే ఎరుగుదును, అయితే నువ్వు పరలోకం వెళ్ళిపోతావని అనలే. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నాకు తెలియక అడుగుతాను, ఎన్ని తప్పులు మోపాడు చెప్పండి. అంటే ఒక్క తప్పుకి నరక వెళ్ళిపోతాడా? ఎస్. నేను అందుకే అన్నాను ఆయన మహాపరిశుద్ధుడు. నేను అందుకే అన్నాను పరలోక రాజ్యం ప్రవేశించడానికి మనం పోరాడాలి. ఆ విషయంలో కూడా ఛాన్స్ ఇచ్చాడు. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, అయినను నీకుండిన ప్రేమను నీ విడితివి, ఆ ప్రేమను నువ్వు మరలా కలిగి ఉంటే నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తా. అంటే నువ్వు ఇప్పుడు ఎంత ప్యూర్గా ఉండాలి చనిపోయే వరకు. అంటే నేను అల్లటప్ప ఆషామాషి విషయాలే చెప్పట్లే. నేను ఏం చెప్తున్నానా, పరలోక రాజ్యం ప్రవేశించాలంటే నీవు పరిపూర్ణుడువు కావాలి, సంపూర్ణుడువు కావాలి. ఎంత వాస్తవం అనేది ప్రకటన గ్రంథంలో చూపించాను. కరుణామయుడని సాగదీస్తున్నారు కదా, ప్రకటన గ్రంథంలో చూపించాను నేను. ఒక్క తప్పుకే నువ్వు మారు మనస్సు పొందుతావా సరి, లేదా నీ దీపస్తంభాన్ని అక్కడ నుండి నేను విసిరేస్తాను. అంటే సంఘం పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే సంఘానికి లోటు ఏంటో తెలియాలి.
ఆ లోటు విషయంలో పశ్చాత్తాపడాలి, మారు మనస్సు చెందాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి, సీతాకోక చిలుకగా మారాలి. అప్పుడు పరలోక రాజ్యం ప్రవేశించాలి. చూడండి, శిక్ష వచ్చిందా లేదా? శిక్ష వచ్చింది. ఇంకొక మాట చెప్తాను, హేబేలు ఆత్మ సంబంధి. నేను ఎన్ని పాయింట్లు చెప్తానన్నానో, ఎప్పుడు మారారు, ఎందుకు మారారు, ఎలా మారారు, ఎప్పుడు మారారు, ఎందుకు మారారు, ఎలా మారారు. ఈ శరీరానుసారులు ఆత్మానుసారులు విషయంలో ఎలా ఉంటారు అని ధ్యానం చేసుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాయింట్లోకి మనం వస్తే, ఎప్పుడు మారాడు? దుష్టుని సంబంధిగా టోటల్గా చేతుల్లోకి వెళ్ళిపోయాడు. అలాగలాగా సౌలు కూడా చేతుల్లోకి వెళ్ళిపోయాడా లేదా? అర్థం చేసుకోండి జాగ్రత్తగా. వాడి చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే వెలిగించేటువంటి వాక్యం నిన్ను ఎప్పుడు వెలిగిస్తూ ఉండాలి. హల్లెలూయా. నీ పాదములకు దీపమై ఉన్నటువంటి వాక్యం ఎప్పుడూ కూడా నీకు దారి చూపగలగాలి. నీకు వాక్యం లేకపోతే ఖచ్చితంగా వాడు నిన్ను ఆవరిస్తాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మీరు దేవునికి లోబడి ఉండండి, అంటే వాక్యానికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. నాకు వాక్యం అక్కర్లేదు, సహవాసం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నేను ఎదిరిచ్చేస్తాను అనేవాళ్ళు ఎక్కడన్నా ఉంటారా? చెప్పండి, అది ఎంత బుద్ధిహీనత, అది ఎంత బుద్ధిహీనతమ్మా. అర్థం చేసుకోండి నన్ను. అది సాధ్యమా? ఇది ఎలాగుందంటే, నేను ఏబిసిడీలు ఏమీ చదవను, కానీ 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను. ఇది సబబండి, ఇది సబబండి, జరిగే పని అంటారు అది. అలాగే దేవుని వాక్యం నీకు తెలియకపోతే పరలోకం ప్రవేశిస్తావా? దేవుని వాక్యం అందు నీకు విశ్వాసం లేకపోతే పరలోకం ప్రవేశిస్తావా? అందుకే కదండి అపోస్తుల కార్యాల్లో బుధవారం మీకు చూపించాను, ఆయన మాట ఎవరైతే నమ్మి విశ్వసించారో వాళ్ళే నిత్య జీవానికి వారసులు. దేవుని చేత నిత్య జీవానికి వాళ్ళు వారసులుగా ఏం చేయబడ్డారు? ఏర్పాటు చేయబడ్డారు. అందుకనే వాక్యం చాలా ప్రాముఖ్యం మనకి. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే, కయీను హేబేలుకి ఎలా ఉన్నాడు? ఏకై మేకై ముండ్ల 30 ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఒక విషయం, గలతీయులకు రాసిన పత్రిక రండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28 నుంచి చదువుకుందాం. సహోదరులారా, మనం ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. చెప్తాను, జాగ్రత్తగా వినండి, అర్థం అవ్వలేదు కదా. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహాము ఇద్దరికి తండ్రే. ఏ ఇద్దరికి? ఇస్సాకుకి తండ్రే, ఇష్మాయిల్కి తండ్రి. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ఇష్మాయిలు శరీర పుత్రుడు. అంటే ఇష్మాయిలు శరీర సంబంధి అనబడేటువంటి భక్తిహీనుడు అనుకోండి వాక్యాన్ని బట్టి. ఇస్సాకు ఆత్మ సంబంధం అనబడే వాగ్దాన పుత్రుడు అనుకోండి. ఈ శరీరానుసారమైన పుత్రుడు వాగ్దానాన్ని బట్టి ఆత్మానుసారంగా పుట్టినటువంటి పుత్రుణ్ణి హింస పెట్టాడా లేదా? హింస పెట్టాడు లేదా? హింసించేసాడంటే ఇక్కడ రాశారు పౌలు గారు, చాలాసార్లు చూపించాను ఈ మాట మీకు. మనం అనుకుంటాం నవ్వాడు, చూసి శారం గెట్టేసింది అంటే. విందు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడింది ఏంటి? దేవుని వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట రాయబడి ఉంటుంది. అది దేవుడు బయలుపరిస్తే తెలియపరచబడద్ది. లేకపోతే అచ్చట మొక్కను పట్టుకుని చెప్పేస్తారు, ఇచ్చట మొక్కను వదిలేస్తారు, ఇచ్చట మొక్క అచ్చట మొక్క సెట్ చేసుకుని చెప్తారు బయలుపరచబడితే. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, చదువుతాను 29. అప్పుడు శరీరమును బట్టి 29. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. అంటే శరీరానుసారుడు ఆత్మానుసారుణ్ణి హింస పెడతాడు. మొదట కూడా జ్యోతిరాజు గారి యొక్క సందర్భంలో నేను మీతో చెప్పింది అన్యులు కాదు,
అంటే ప్రతిదీ లింక్ అవుద్ది, సింక్ అవుద్ది, దాన్ని పట్టుకోవడానికి మీరు మేలుకొని ఉండండి. చెప్పాను లేదా? అవునా కదా? పౌలు భక్తుడు అన్నాడు, కపట సహోదరుల వలన, యూదుల వలన, నా స్వజనుల వలన నేను ఆపదలో చిక్కుకుంటుని. నన్ను అర్థం చేసుకోండి నాన్న, మీకు అర్థం కావడానికే నేను చాలా పేషెన్స్తో, చాలా అంటే ఇంకా అర్థం కానిది అంటే ఏది ఉండదు, నిద్రపోతే తప్ప. అందుకని అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను, ఎందుకంటే మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. ఇప్పుడు చూడండి, పౌలు అన్నాడా, నా స్వజనుల వలనైనటువంటి ఆపదలలోనూ. వాళ్ళ అన్యులా క్రైస్తవులా? యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు తిండిపోతూ, తాగుబోతూ, తిట్టుబోతూ అన్న వాళ్ళు అన్యులా క్రైస్తవులా? ఇప్పుడు కూడా అబ్రహాము సంతానమేనా? ఇస్సాకు, ఇష్మాయేలు. ఒకరు ఆత్మ సంబంధి, ఒకరు శరీర సంబంధి. ఆ రోజు శరీర సంబంధి ఆత్మ సంబంధిని హింస పెట్టాడు, ఎప్పటి వరకు జరుగుద్ది. అందుకే నేను ఒక మాట వాడతాను, శరీరానుసారులు తప్పకుండా ఆత్మానుసారుల మీద దాడి చేస్తారు, ఆత్మానుసారులు చేయరు. నేను ఒక పదం వాడతాను కదా, నువ్వు చనిపోయేంత వరకు దుష్ట సంబంధులు నీ జీవితానికి తగులుతూనే ఉంటారు. నీవు ఆత్మ సంబంధం అయితే, నువ్వు ఆత్మ సంబంధివి అని నీకు తెలియాలంటే దుష్ట సంబంధులు నిన్ను కుక్కల తరివినట్టుగా, బైబిల్ లాంగ్వేజే, కుక్కల తరివినట్టుగా భౌ భౌ అంట తరుముతారు. నువ్వు అప్పుడు తెలుసుకో, వాళ్ళ మీద తిరగబడం అని కాదు, మౌనం. హల్లెలూయా. ఎందుకంటే సమయం ఒకటి ఉంది. భక్తిహీనులు నాశనం కొరకు ఏర్పాటు చేయబడిన వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళంతా నాశనం. అందుకని ఖచ్చితంగా మన జీవితం ఉన్నంత వరకు శరీరానుసారులు మనకే తగులుతూనే ఉంటారు. దుష్ట సంబంధులు మనల్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళతో టైం వేస్ట్, అంతే. వేస్ట్ చేసుకోకండి, ఇంకా దేవునిలో మీరు ఎదగండి. ఇదే పాయింట్ కయ్యను హేబేల్లో చూస్తే మనం, కయ్యను శరీర సంబంధి, కయ్యను శరీర సంబంధి, హేబేలు ఆత్మ సంబంధి. కయ్యను దృష్టి అంతా హేబేలుకు మేలు చేద్దామన్నా కీడు చేద్దామన్నా? కయ్యను అసలు చూడగలుగుతున్నాడు హేబేల్ని? ఇందులో సహోదరులు అనే భేదం లేదు, సంఘ సహోదరులు అనే భేదం కూడా లేదు. ఇందులో కుటుంబంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు, సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళే దుష్ట సంబంధులు. కయ్యను లాంటి వాళ్ళే దుష్ట సంబంధులు. కయ్యను లాంటి వాళ్ళే శరీర కార్యాలలో జోగుతున్న వాళ్ళు. కయ్యను లాంటి వాళ్ళే దేవుని వాక్యం వస్తున్నా గ్రహించుకొని భక్తిహీనులు. కయ్యను లాంటి వాళ్ళే బుద్ధిహీనులు. కయ్యను లాంటి వాళ్ళే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు. కయ్యను లాంటి వాళ్ళే బుద్ధి లేని కన్యక, మూర్ఖులు. ప్రియ సంగమా, మనం ఎలా ఉన్నాం అనే గ్రహింపు మనకు ఇప్పుడు కావాలి. వాక్యం దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యం సాక్షాత్తు దేవుని మాట. హల్లెలూయా. ఈ దేవుని మాటకి ఎప్పుడు కూడా మనం కట్టుబడి బ్రతకాలి. ఈ దేవుని మాటను ఎప్పుడు కూడా మనం గౌరవిస్తూ బ్రతకాలి. ఈ దేవుని మాట వస్తుందన్నప్పుడు మనం సెటరైట్ చేయబడాలి. ఈ దేవుని మాట మన యొద్దకు వస్తుంది అన్నప్పుడు మన నడతను శుద్ధీకరించుకొని ఆ పరిశుద్ధిని మాట కొరకు మనం వేగిరపడాలి. ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఎన్ని కోణాలు చూపించాను మీకు. దుష్టుడి సంబంధం అయిపోయాడు మొత్తానికి. ఎవరో దుష్టుని సంబంధం అయిపోయిన తర్వాత దేవుడు తమ్ముణ్ణి ఘనపరిచినందుకు ఈయనకి కోపం వచ్చింది. కోపం ఎందుకు వచ్చింది? కోపం ఉండకూడదు కదా, నీ తల పైకెత్తుకోవాలంటే హితోపదేశము దేవుడు చేసినను ఉపదేశాన్ని కాలదన్నాడు. తద్వారా అతనికి నాశనం వచ్చింది. తద్వారా మన దృష్టికి అతడు భక్తిహీనుడు అయ్యాడు. భక్తిహీనుల కొరకు గాఢాంధకారం భద్రము చేయబడి ఉంది, నరకాగ్ని భద్రం చేయబడి ఉంది. ఇప్పుడు రెండవ సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం. యోసేపు ఆత్మ సంబంధి, యోసేపు అన్నలు శరీర సంబంధులు.
యోసేపును తండ్రి ప్రేమిస్తున్నందుకు, ప్రేమకు చిహ్నంగా అంగి కుట్టించినందుకు వీళ్ళకి అసూయ వచ్చింది. అర్థమైందా? ఎవరన్నా బట్టలు మంచి కట్టుకుంటే అసూయ వస్తుంది జాగ్రత్త. అంటే ఇది పాయింటే కదండి, పాయింటే. ఎవరన్నా మంచి బట్టలు కట్టుకుంటే అసూయ పడకండి, దేవా స్తోత్రం అనండి. దేవుడు అనుమతి లేనిది ఏది జరగదండి. దేవుడు ఇవ్వలేనిదే ఒక్కొక్క కోణంలో సుమ. అలాగని దొంగిలించి కూడా సూటు బూటు వేస్తాడు. దాని గురించి కాదు నేను చెప్తుంటే మళ్ళీ అక్కడ పోతారు. వాళ్ళని బట్టి కూడా దేవా నీకు స్తోత్రము, ఇంకా ఆశీర్వదించి అంటే ఏంటి అర్థం? ఇంకా దొంగతనాలు చేసి సూట్లు కొనుక్కో. కాదు కదా, నవ్వారు కదా, బాగున్నారు కదా, పోయింది కదా నిద్రంతా, వెరీ గుడ్. చూడండి, అంటే తండ్రి అసలు వీళ్ళు గ్రహింపు ఉందా? అసలు తండ్రి యోసేపుని ఎందుకు చూస్తున్నాడో, ప్రేమించి వివాహం చేసుకున్నాడో. తల్లి చచ్చిపోయింది, వృద్ధాప్య దశయందు పుట్టినటువంటి కుమారుడని అందరికీ ఒకేలా చూడలేం కదండి. ఒకరైతే ఇద్దరైతే చూడగలం కదా, అందరికి ఒకేలాగా అంతమందికి అంగీలు ఎలా కుట్టించేయగలడు పాపం? అర్థం చేసుకోవాలి కదా. భక్తిహీనుడికి అర్థం అవుతుంది, బుద్ధిహీనుడికి అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ప్రేమించాడంట, ఒక అంగి కుట్టించాడంట, అది చూడలేకపోయారంటమ్మోయ్ ముందోయ్. ఇప్పుడు దీన్ని బట్టి దుష్ట సంబంధులు, శరీర సంబంధాలు అర్థమైందా లేదా? సహోదరుని చూడలేనివాడు దుష్ట సంబంధే. అక్కడ కూడా ఎగ్జాక్ట్గా సహోదరుని దేవుడు పొగిడినందుకు చూడలేదు. అసలు ఎందుకు పొగిడాడు సహోదరుని అని ఆలోచించలేని దుష్ట సంబంధులు. ఎక్కడ కూడా తమ్ముడిని ఎందుకు నాన్న ప్రత్యేకంగా చూస్తున్నాడో ఆలోచన లేదు. యోసేపు ఆత్మ సంబంధి, వీళ్ళందరూ శరీర సంబంధులు. వీళ్ళలో ఏమున్నాయి? అక్రమం ఉంది, చెడు పనులు, చెడు మార్గాలు, చెడిపోయారు. ఈ సమాచారం తండ్రికి చెప్పాడే కానీ ఇందులో ఏకీవించలేదు. వీళ్ళు కాస్త అలాగా ఆలోచించి తమ్ముడు ఎంత పర్ఫెక్టో అనుకున్నారా? ఎంత ప్యూరో, ఎంత గోల్డో, వజ్రం అని అనుకోవచ్చు కదా. కానీ అనుకుంటారా? అసలు వాళ్ళకి ఆ గ్రహింపే ఉండదు, రాదండి అసలనే. కొందరు ఉంటారంటే దేవుని బిడ్డలో ఒక వ్యక్తిని మంచిగా అర్థం చేసుకునే గ్రహింపు ఉండదు వాళ్ళకి. నువ్వు ఎంత మంచోడిని తీసుకొచ్చి ఎదురుగుండా పెట్టినా మొఖం తిట్టేస్తారు మచ్చలు. అస్సలు వాడు మచ్చలేని మహారాజే, తీసుకొచ్చి ఎట్టినా మచ్చలేదా, నేను ఎట్టేస్తాను. అంటే కొందరికండి ఎంత మంచోడిని తీసుకొచ్చి చెప్పినా వాడు లేదోటి ఎతుకుతారు, కనబడకపోతే పెడతారు. ఇక్కడ కూడా మచ్చలేని మహనీయుడండి ఎవరో యోసేపు. ఎట్టి పరిస్థితుల్లో కూడా యోసేపులు అసలు ఇంత కూడా మచ్చ చూడలేం. అలాంటి వాడిలో మంచి చూడగలుగుతున్నారా? మంచి ఆలోచించగలుగుతున్నారా? తలంచగలుగుతున్నారా? 2 కళ్ళుతో చూశారండి అతన్ని ఎదురుగుండా. కానీ గ్రహింపు ఉందా? గ్రహింపు లేదు. వీళ్ళలో గ్రహింపు ఉండదు. వీళ్ళు భక్తిహీనులు, వీళ్ళు శరీర సంబంధులు. శరీర కార్యాలన్నీ వీళ్ళలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ తర్వాత దేవుడు కలలిచ్చి అతని నీ ఎడల నా ప్రణాళిక ఘనము అనగానే వీళ్ళ గుండెలు దబేల్. ఆడిని కనపరచడం ఏంటి? అదేంటి? దేవుడికి అనుకూలంగా ఉన్నవాడిని దేవుడు కనపరుచుకుంటాడు, నీకెందుకు నొప్పి? నేను శరీర సంబంధిని కాబట్టి అన్ని నొప్పులే, మొత్తం ఉళ్ళంతా నొప్పులే నాకు. ఏ శరీర సంబంధిని కదా నేను, ఆత్మ సంబంధంగా ఎలాగ ఆలోచిస్తాను? దేవుడికి అనుకూలంగా ఉన్నాడో, దేవుడు అతన్ని గణపరుచబోతున్నాడో ఫ్యూచర్లో, నేను ఒప్పుకుంటానా? మరి ఏం చేస్తావు? విషపు చూపు. అసలు పొంతనుందండి. ఏమంటే దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా వాక్యం? అసలు ఇద్దరికి పొంతనుందా? వాళ్ళు అనుకున్న దానికి ఉందా? మన జీవితాల్లో కొన్ని పొంతనుండవు, పొంతనుండదు. ఎలాగ ఆలోచిస్తామో తెలదు, ఎలా తలంచుకుంటామో తెలదు, ఎలా ఊహించుకుంటామో తెలదు. ఇప్పుడు అందరూ కూడా యోసేపు చూస్తే గ్రహింపు ఉందా? అసలు అంటే యోసేపు యథార్థంగా బ్రతుకుతున్న బ్రతుకు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అంతకంటే ముందు అన్నదమ్ముడికి తెలదా? ఏ రోజే నీకివించాడా? రహస్యంగా నీకివించాడా? అంతమంది అన్నలు ఉన్నాడు, ఒక్కన్నకన్నా తెలుస్తుంది కదా.
అయినా అతని మీద ఇటువంటి ఆలోచన ఉంది. అందుకే కదా దేవుడు కళ్ళు ఇచ్చాడు. అందుకే కదా రాబో రోజుల్లో దేవుడు కనపరచబోతున్నాడు. నీకు వచ్చిందో కలన్నా నీకైతే గీత ఎగిరిపోతున్నట్టు వస్తుంది. అంటే వాళ్ళకి శరీరానుసారులకి, కానీ ఆత్మానుసారికి ఏమొచ్చింది? సింహాసనం ఎక్కినట్టు వచ్చింది. అన్నలు దండం పెట్టినట్టు వచ్చింది. తల్లిదండ్రులు దండం పెట్టినట్టు వచ్చింది. ఏం జరిగిందండి? శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సు ఉంచుతారు. యోసేపు ఆత్మ విషయాల మీద మనస్సు ఉంచాడు, ఇతడు శరీర విషయాల మీద మనస్సు ఉంచారు. శరీర విషయాల మీద మనస్సు ఉంచితే ఏమైపోతుందంటే తమ్ముడు చూడగానే దేవుడే అంత అద్భుతంగా బయలుపరిచి నేను గ్రహింపుందా? ఏమండి, మీరు కూడా ఒకవేళ గ్రహింపు లేకుండా ఉన్నారేమో, మీరు భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. భక్తిహీనులకు ఇంతకు ముందు ధ్యానంలోనూ గ్రహింపు లేదు, ఎక్కడ ధ్యానంలోనూ గ్రహింపు లేదు. వాళ్ళు ఆల్రెడీ ఎవరో భక్తిహీనులు. ఇప్పుడు తన తమ్ముడు విషయంలో భక్తిహీనతను ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళు. అలాగనే తండ్రితో చెప్తున్నప్పుడు తండ్రి మాట విన్నారా? తమ్ముడు క్రియాపూర్వకంగా అది తప్పు, అందుకే నేను చేయట్లేదు, మీరు కూడా చెయ్యొద్దు అని క్రియలలో చూపించినా విన్నారా? అందుకే దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడు? పక్షంగా ఉన్నాడా? కానీ వీళ్ళు మారారా? ఏమంటే కొంచెం దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అంటే కొంచెం ప్రేమ వస్తుందండి బాబు. ఓ మాట చెప్తాను, భార్య మీద కోపంతో కొట్టేసాడు అనుకో, పనికి వెళ్ళిపోయాడు అనుకో, వారం రోజులు అవన్నీ మర్చిపోయి ఆ 8వ రోజు ఆనందంగా వచ్చి బాగున్నావా అంటాడండ. ఒక మాట, నువ్వు నీ పిల్లల మీద కోపం వచ్చి కొట్టేసావు, ఇప్పుడు వస్తారా బాబు పిల్లల స్కూల్ నుంచి అని చూస్తావా లేదా? ఒక్క మాట చెప్పండి అమ్మా, వస్తామా? అయితే వీళ్ళు దోతామకి ఎప్పుడు వెళ్ళిపోయారు? తమ్ముడిని వదిలేసి బయటికి ఎప్పుడు వెళ్ళిపోయారు వీళ్ళు? పాయింట్ ఉంది. తమ్ముడిని వదిలేసి ఇప్పుడు వెళ్ళిపోయారు, చాలా రోజులైంది కదా. ఆ చాలా రోజుల్లో వాళ్ళలో ఉన్న కక్ష పోయిందా? శరీరానుసారుల్లో లిస్టులో ఎవరున్నారో కక్షలు, కలహాలు, విమతులు, మత్తతులు ఉన్నాయి లేవా? ఈ శరీరానుసారులు మ్యాచ్ చేయరా? ఇప్పుడు ఈ ఆత్మానుసారేమో అన్నల మీద కోపం పెట్టుకోడో, క్షేమ సమాచారం అడగకపోయినా కోపం పెట్టుకోడో, క్యారియర్ పట్టుకెళ్తున్నాడండి. ఈ కక్ష కలిగిన వాళ్ళు అంటున్నారా, ఒరే కలలు గనేవాడు వస్తున్నాడు రా. ఎంత ఎటకారమో ఈ భక్తిహీనులకి. ఈ రోజున ఆత్మావేశంతో వాక్యం చెప్తుంటే ఆడోళ్ళు వాక్యం చెప్పకూడదు కదా. నేనంటాను అదే పౌలు తీతుతో ఎందుకు చెప్పమని చెప్పాడు? వాళ్ళతో మాట్లాడితే టైం వేస్ట్ కదమ్మా మనకే. పౌలు స్త్రీలు మౌనంగా ఉండాలన్నది నిజమే. మరి అదే పౌలు తీతుతో స్త్రీలు చక్కటి ఉపదేశం చెయ్యాలని ఎందుకన్నాడో, చక్కటి ఉపదేశం చేస్తున్నటువంటి ప్రిస్కిల్లాక్కుల భార్య భర్తలు ఇద్దరినే పెట్టుకుని వాళ్ళతో వాక్యం ఎందుకు చెప్పించాడు చెప్పాలి. అంటే వీళ్ళు ఎవరు? భక్తిహీనులు. ఇలాంటి చెత్త ప్రశ్నలు వేస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళలో ఉన్న దేవుని ఆత్మను గమనించగలుగుతున్నారా? గుర్తించగలుగుతున్నారా? ఆ ఫ్లోను గుర్తించగలుగుతున్నారా? ఆ అభిషేకాన్ని గుర్తించగలుగుతున్నారా? దేవుడు వాడుకోపోతే నిలబడడం సాధ్యమా? మరి నీకు ఏం అర్థమవుతుంది? అన్నీ పక్క వెళ్ళిపోతాయి. మేము ఏది అనుకున్నాం అదే అర్థమవుతుంది మాకు. కొంతమంది చూడండి, నేను అంటాను, తాను పట్టుకున్న కుందేలుకి ఎన్ని కాళ్ళంట? 3 కాళ్ళు ఉంటాయమ్మ ఎక్కడన్నానే. నాకు తెలియకడుతున్నాను. కుక్కను చూడండి, దేనికైనా 3 కాళ్ళు ఉన్నాయి. సృష్టికి విరోధం అండి ఈ భక్తిహీన. సృష్టికే విరోధం, సృష్టికర్తకు విరోధం, వాక్యానికి విరోధం, యేసుకు విరోధం, పరిశుద్ధాత్మకి విరోధం. విరోధం అంటే అదే. అందరూ ఒక దారిలో వెళ్తే నేను గోదావరి అంటే అందరూ ఆ దారిలో వెళ్తే ఇష్టం ఉండదు. నేను మాత్రం గోదావరిలోకి వెళ్ళిపోవాలి, పడిపోవాలి, చచ్చిపోవాలి, దినం చేసేయాలి. అంత అజ్ఞాన దశలు ఉంటుంటారు. అందరూ వేలు వెళ్తున్నారు, అదిగో అభిషేకం, అదిగో అంటే అసలు నిలబడద్దు అన్నాడు కదా దేవుడు. నాకు తెలియకడుతున్నాను. ఎవరు నిలబెట్టారండి? నిలబట్టిన వాళ్ళు ఎవరు? వీళ్ళకండి దేవుడే వచ్చి చెప్పిన అర్థం అవుతుంది. కయ్యరికి దేవుడే వచ్చి చెప్పాడు. అర్థమైందా? నేను అన్నది తప్ప కరెక్టా? మరి నీకు అర్థమవుతుందా? దేవుడే దిగొచ్చి చెప్తున్నాడు వాక్యం రూపంలో. అర్థమవుతుందా నీకు? ధన్యులు. ఇక్కడ కలలుగనేవాడు
కలలు కనేవాడు వస్తున్నాడు రా, వాడు కలలు ఏం చేసేస్తాం, నువ్వు క్రైస్తవుడువా అన్యుడువా? అన్యుడైనా అపచారం అంటున్నాడే, అన్యుడైనా అపచారం అంటున్నాడు కదా. మరి క్రైస్తవుడు ఏమంటున్నాడు? చంపి పాతేయాలి. అమ్మా, చంపి పాతేయాలి. ఉండకూడనివి ఉంటాయి, చేయకూడనివి చేస్తాం, మాటలాడకూడనివి మాట్లాడతాం, ప్రవర్తించకూడనట్టుగా ప్రవర్తిస్తాం. అయినను మనం ఎవరో క్రైస్తవులు. అన్నియు చేయుటకు స్వాతంత్రం ఉన్నను అన్నియు చేయదగినవి కాదు, కొన్ని మాత్రమే చేయదగినవి. అందుకేనండి ఇది పోరాటం. శరీరం చెప్తున్నట్టుగా వినకూడదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నట్టుగా శరీర కార్యాలని చితక ద్రొక్కాలండి కాళ్ళు కింద. అసలు ఈ శరీరానుసారులు ఏమంటున్నారు తెలుసా? చంపేద్దాం, వీడి కళలు ఏమైపోతాయి. అయ్యో, క్రైస్తవుడికి తన దేవుడంటే గౌరవం ఉందా? తన దేవుడిచ్చిన కళలంటే గౌరవం ఉందా? తన దేవుడు గణపరుస్తానని ఫ్యూచర్ కొరకు చెప్పినటువంటి మాటలంటే విశ్వాసం ఉందా? పైకి మాత్రం ఎవరండి వీళ్ళు? క్రైస్తవులు. జాగ్రత్త సుమా, మన జీవితంలో ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఈ శరీర కార్యాలు మనలో ఉన్నాయా? కయ్యూనులో ఉన్న పద్ధతులు మనలో ఉన్నాయా? అన్నదమ్ములు, యోసేపు అన్నదమ్ములు ఉన్న పద్ధతులు మనలో ఉన్నాయా? మనము మారవలసి ఉన్నది. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందవలసి ఉన్నది. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించాల్సి ఉన్నది, కొత్తవి కనబడాల్సి ఉన్నది. పాత తిత్తుల్లో ఎవడో కొత్త ద్రాక్షరసం పోయడండి, కొత్త బట్టకి ఎవడో పాత బట్ట మాసిగా వేయడండి. ఆ వెలుతు మరింతగా కనబడద్దే. మనము సీతాకోక చిలుకవలే రూపాంతరత చెందబడితేనే దేవునికి మనం ఆకర్షితులు అవుతాం. హల్లెలూయా. శరీర క్రియలు ఏం చేశారంటే గోతులు పడేశారు. ఇందాక నేను చెప్పాను కదా, వాగ్దానము వలన పుట్టినటువంటి ఇస్సాకును, శరీరము వలన పుట్టినటువంటి ఇష్మాయేలు హింస పెట్టాడు. ఈ రోజున చెప్పండి, ఆత్మీయుడైనటువంటి ఆత్మానుసారు అనబడేటువంటి యోసేపును, శరీరానుసారులు అనబడేటువంటి అన్నదమ్ములు హింస పెట్టారు. ఈరోజు నువ్వు హింసింపబడేలా ఉండు. నువ్వు శరీరానుసారు కాదు, ఆత్మానుసారు. నువ్వే హింసించేలాగా ఉన్నావనుకో, డిక్లేర్ చేసి చెప్తున్నాను, నువ్వు ఆత్మానుసారువు కాదు, శరీరానుసారువు. అందుకని మనం మన జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరిని హింసించేలాగా ఉండకూడదు. ఈ రోజున సంఘంలో విశ్వాసులే దైవజనులు హింసిస్తున్నారు అంటే ఒక మాట, విశ్వాసులే దైవజనులు హింసిస్తున్నారు అంటే, సాక్ష్యాన్ని కూలగొడుతున్నారంటే, అటువంటి విశ్వాసులు భక్తిహీనుల భక్తిపరుల. కరెక్ట్గా వెంటనే చెప్పేశారు. అంటే భక్తిహీనులు ఎక్కడికి వెళ్ళిపోతారు? భక్తిహీనులు ఎక్కడికి వెళ్ళిపోతారు? అందుకే వాక్య జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. వాక్యపు లోతుల్లోనికి మనం ఎదగగలగాలి, వెళ్ళగలగాలి. ఇక్కడ చూడండి, కయ్యను శరీర సంబంధి, హేబేలు ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధిని హింస పెట్టినోడు శరీర సంబంధైన కయ్యను. ఈ లోకంలో తన యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉందా? లేదు. అలాగని యోసేపు జీవితం ఆశీర్వాదకరంగా ఉందా? యోసేపు జీవితం ఆశీర్వాదకరంగా ఉందా? ఉంది. హల్లెలూయా. అలాగని హేబేలు చచ్చిపోయాడు, ముగించేశాడు కదా పాపం. అలాగైతే మీరు అనుకోవచ్చు, అయ్యయ్యో జీవితం కథ ముగిసిపోయింది అని అనుకోవచ్చు. కానీ అప్పటి నుండి అసలైనటువంటి కథ స్టార్ట్ అయింది. ఆకలి లేని, దప్పిక లేనటువంటి అద్భుతమైనటువంటి కథ తొందరగా స్టార్ట్ అయింది అతనికి. అందుకే శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ కథ స్టార్ట్ అవ్వాలనే నెబుకద్నెజరు ఇందును గురించి ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాగలేదు. మా దేవుడు మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షింప సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను
నువ్వు అగ్నిగుండం ఏడంతల చేసినను, అగ్ని మంటల్లో మేము కాలి బూడిదైపోయినను మరుక్షణము నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తామనేటువంటి విశ్వాసం మాకుంది. హల్లెలూయా. జరిగినటువంటి సందర్భం ఏంటి అమ్మా? శరీరానుసారమైనటువంటి వాళ్ళు ఆత్మానుసారమైనటువంటి వాడిని హింస పెడుతున్నారు. కానీ శరీరానుసారులు తమ జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా మిగిలిపోవడం మనం చూస్తాం. కానీ దేవుడు ఘనపరచను ఉద్దేశించినటువంటి వాడు ఆత్మానుసారుడు కడవరకు ఆత్మీయతలో ఉన్నందున అచంచలమైన కార్యం చేసి ఒక విదేశంలో, బానిస దేశంలో, యోసేపు లేకపోతే మా దేశానికి తిండి తిప్పలేవు అన్నట్టుగా దేవుడు అతన్ని ఘనపరిచినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు యథార్థంగా దేవుని కొరకు ఆత్మానుసారిగా బ్రతికావా, నీకు ఈ లోకములో ఫలమివ్వక తప్పదు. దేవుని కోసం నువ్వు స్పందించావా? దేవుని కోసమే నువ్వు కష్టాన్ని అనుభవించావా? దేవుని కోసమే నువ్వు నష్టపోతున్నావా? దేవుని చూసుకుంటే నువ్వు బ్రతుకుతున్నావా? నీ చుట్టుప్రక్కల కుక్కల వల్ల ఎంతమంది మురిగినా సింహంలాగా దేవుడిని నిలబెడతాడు. కుక్కలన్నీ మురిగిన ఒక్క సింహ గర్జన అంతే కదండి, మొత్తం అన్నిటిని లొంగెట్టద్దు కదా. నీలో ఉన్న ఆత్మీయత, శరీరానుసారులు ఎందరో నిన్ను బలహీనపరుస్తున్నా, లేదా నీ శరీర రుగ్మతలు నీ మీద ఏలుబడి చేస్తున్నా, లేదా నిరాశ నిస్పృహలే నీకు సర్వమైపోయి ఇక నా జీవితం ఇంతేనా అనుకునేటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నా, దేవుని నిమిత్తమైనటువంటి నీ రోషం, దేవుని కొరకైనటువంటి నీ జీవితం, దేవుని కొరకైనటువంటి ఆత్మ కార్యం, ఆత్మీయ క్రియలు నువ్వు చేస్తున్నట్టయితే నీ పక్షపు వాడే దేవుడు అతీత కార్యాలు చేయదిగొస్తాడు. హల్లెలూయా. ఏమండి, అటువంటి దేవుడు కలిగి ఉన్నాం మనం ఈ రెండు సందర్భాలని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఈ రెండు సందర్భాల్లో కూడా శరీరానుసారుల వల్ల ఆత్మానుసారులకి ఏం కలిగింది? తర్వాయి భాగం వచ్చేవారం మనం ధ్యానం చేసుకుందాం జాగ్రత్తగా. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి నేను అడుగుతున్నది చెప్పండి. దుష్ట సంబంధి కయ్యను ఎప్పుడో అయిపోయాడు. శరీర కార్యముల ద్వారా అయిపోయాడు. అంటే శరీరం లాగుద్దండి మనిషిని. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ఖచ్చితంగా మనల్ని లోకం లాగుద్ది. లాగుతున్నప్పుడు లోకంలో పడిపోయారు వాళ్ళు. అదే లోకం హేబేలును లాగగలిగిందా? ఈ సందర్భంలో హేబేలు మరణం అయిపోవచ్చు, కానీ నీతిమంతుడైనటువంటి హేబేలు యుగయుగాలు దేవుడితో త్వరగా తమ జీవితాన్ని ప్రారంభించాడు. కానీ కయ్యను నాశన కోపానికి దిగిపోయాడు. జీవించిన జీవిత కాలం అంతా నేను అంటాను ఆయాసమే దుఃఖమే. ఒక మాట చెప్పనా, దేవుని వాక్యం ఆయాసం దుఃఖమని ఇప్పుడు చెప్పింది. మనుష్యుని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అయినను ఆయాసమే దుఃఖమే. ఆ యాంగిల్లో చూసుకుంటే ఇతడు వృద్ధుడైపోయి ఆయాసం దుఃఖం వచ్చిందా? ఇంకా ఎంత జీవితం ఉంది అతనికి? భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఎంత జీవితం ఉంది. ఆ జీవితం అంతా దేశ తిమ్మరగా తిరుగుతూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం అన్వయించుకుంటామంటే మనం ఎలా అన్వయించుకోవాలి దాన్ని అంటే, ఎందుకు బ్రతుకుతున్నామో బ్రతుకు మనకే తెలియదు. చావైతే మేలు అమ్మా, చావైతే మేలు. కొందరు క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎందుకు బతుకుతున్నామో తెలియదు, చచ్చిపోతే బెటరు అని అనిపిస్తూ ఉంటాయి కొందరు జీవితాలు. కయ్యను జీవితం కూడా ఏమైపోయింది? ఎందుకు వచ్చిన బ్రతుకు అన్నట్టుగా, ఒక ఆత్మీయ ఆశీర్వాదం లేక, ఒక దేవుని హస్తం తోడుగా లేక, దీవించేటువంటి దేవుని హస్తం కాదు కదా, దీవించేటువంటి దేవుడే శాపమై అతను నడినెత్తి మీదకి వచ్చి కూర్చుంది.
అటువంటి పరిస్థితుల్లో సమస్తాన్ని కోల్పోయి తన యొక్క జీవితంలో యొక్క గమ్యం ఏంటి, తన యొక్క జీవితంలో యొక్క సౌఖ్యం ఏంటి, ఈరోజు కాకపోతే రేపైనా నాకు ఆ దీవెన వస్తుంది, ఆ దేవుడు నన్ను దీవిస్తాడు అనే ఒక భరోసా ఏంటి? కడక తన జీవితం ఏమైపోద్దో తెలుసా? చనిపోతాడు. అందరు మనుషులు చచ్చిపోయినట్టే చనిపోతాడు. అతని అంతం నిత్యనాశనం. అందుకే మన యొక్క జీవితంలో నిత్యనాశనం కోసం మనం జోగకూడదండి. శరీరానుసారులుగా మనం ఉంటే ఎంత అనార్థాలు దాపరిస్తాయి. ఇష్టం వచ్చినట్టుగా నోటికి పని పెడుతున్నావేమో, ఇష్టం వచ్చిన వాటిని వింటున్నావేమో, ఇష్టం వచ్చిన వాటిని చూస్తున్నావేమో, నచ్చిన వాటిని చూస్తున్నావేమో, చూడకూడని వాటిని చూస్తున్నావేమో, చేయకూడని వాటిని చేస్తున్నావేమో, నీకు భయం లేక చేసావేమో. ఈ రోజున దేవుడు ఈ కోణములో నుండి నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా నా వైపుకు తిరుగు, నేను నీ వైపుకు తిరుగుతాను. ఇప్పుడైనా నీలో నాకు ఇష్టం లేనివి కొన్ని ఉన్నాయి, వాటిని నీవు తీసుకో. మారు మనస్సు పొందితే సరి, లేకపోతే నీ దీపస్తంభాన్ని అక్కడ నుండి నేను తీసి పాడవేస్తాను. ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు, యోసేపు ఉన్నాడు, యోసేపు ఏమో మహారాజులో ఉన్నాడు. అన్నదమ్ములండి సంచులు పట్టుకెళ్తున్నారండి. ఎవరు బ్రతుకు బాగుంది మీ దృష్టిలో? యోసేపు ఎలా ఉన్నాడు? నీతిమంతుడండి, ఆత్మీయుడు, శరీర కార్యాలను కాళ్ళ క్రింద శీఘ్రంగా తొక్కడం నేర్చుకున్నవాడు. ఏమండి, లోకం ఇష్టం కాదా? నాకు తెలియకడుతున్న లోకం ఇష్టం కాదా? నిజంగా మాట చెప్పనండి, ఇక్కడ వాక్యం చేస్తే కొద్దో గొప్ప కొంతమంది ఇలాగా కులికేస్తున్నారు. సినిమెట్టేస్తాను. ఏం పెడతాను? పాత సినిమాలు తెలదనుకోకండి, యూట్యూబ్లో కూడా ఎత్తొచ్చేస్తున్నాయి. పాత సినిమాలు కావాల్సిన వాళ్ళకి పాత సినిమాలు, చిరంజీవి కావాల్సిన వాళ్ళకి చిరంజీవి, ఈ లైన్లో ఈ యవనస్తులు బ్యాచకు కావాల్సిన అన్నీ వచ్చేస్తున్నాయి. ఓ మాట చెప్పనా, మంచినీళ్ళు తాగడానికన్నా అక్కడికి వెళ్ళాలని వెళ్ళరు. మంచినీళ్ళు దాహం ఎత్తే కిచెన్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి మంచినీళ్ళు. ఇక్కడ ఏదో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఓ డైలాగ్ వెళ్ళిపోద్దేమో, ఓ పాట వెళ్ళిపోద్దేమో. నాకు తెలియక అడుగుతాను, సినిమా హాల్లోకి వెళ్ళి ఆ సినిమా చూస్తున్నవాడు ఆ సినిమా మానేసి నిద్రపోతాడా? అసలు నిద్రపోయిన వాళ్ళు ఏమన్నానో చూసారు మీరు? అద్భుతం ఏంటంటే సినిమా అంతా అయిపోయాక బండి వేసుకుని వెళ్ళిపోతుంటే కులిపాట్లు పడతాడు. కానీ అంటే ఏ కాలంలోకి ఇట్టేయడానికి అంతే. పోయిందా నిద్ర? కానండి, యుగయుగాలు జీవింపజేసేటువంటి వాక్యము వింటా ఉన్నప్పటికీ నిద్ర వస్తుంది. అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తేనే, అమలక్కలు కబుర్లు ఇట్టుకున్నప్పుడు ఎవరైనా నిద్ర వస్తుంది అంటారా? అంటే నేను అనేది ఏంటంటే, లోకం ఎలాగ ఆకర్షిస్తుంది మనిషిని, ఎలాగ ఆకర్షిస్తుంది? చాలా త్వరగా. ఏమండి, ఈ రోజున దేవుడు ఆకర్షించలేకపోతున్నాడండి, సాతానుడు ఆకర్షించినట్టు. అద్భుతం ఏంటంటే, దేవుని బిడ్డలను కూడా ఆకర్షించుటలో ప్రధాన స్థానంలో ఉన్నాడు అపవాది. కానీ రక్తం ఇచ్చి ప్రాణం దారపోసినటువంటి వాడు మనల్ని ఆకర్షించలేకపోతున్నాడు. ఒక మనిషిని చెడు ఆకర్షించినట్టుగా మంచి ఆకర్షించదు. ఎన్నో మంచి పనులు చేసి 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 చేస్తే వీడు మంచివాడేరా అంటారంట. ఒకే ఒక్క చెడ్డ పని చేస్తే ఏమవుద్ది? మంచిని సంపాదించుకోవడానికి చాలా ప్రయాసపడాలండి. అందుకే నేను అంటాను, సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయాసపడాలి. చెడు ఇట్టంటే ఇట్టు వచ్చేది. నీకు ఇప్పుడు చెడు రావాలంటే ఏంటో చెప్పనా? వాక్యం చెప్తున్నా నేను, చెప్పావులేమ్మా వాక్యం, ఇక నిద్ర అంటున్నావు, పోతున్నాను నేను అని పోయావనుకో, అందరి మధ్యలోనే చెడే. ఓ మాట చెప్పని, ఇంటికి వెళ్ళాక కాసేపు కూర్చున్న కోపం పోయాక, నేను అలాగనేసి వచ్చేసాను నిద్ర మత్తులో. అయ్యి బాబోయ్, రేపు పొద్దున్న చర్చికి ఎలాగెళ్ళాలి, ప్రార్థన అలా చేయించుకోవాలి, విశ్వాసాలు అందరూ ఏమనుకుని ఉంటారు, నన్ను పాస్టర్ గారు ఏమనుకుని ఉంటారు, ఈ విషయం పాస్టర్ గారితో చెప్తారు. అప్పుడు వచ్చేద్ది చెప్పనా, ఎంత ఈజీగా వచ్చేద్దండి చెడ్డ పేరు. నువ్వు నిద్రావస్థలో జోగుతున్నావు,
అనడానికి అనే పేరు ఎంత తొందరగా వచ్చేది, కునిపట్లు పడితే చాలు. అస్సలు నిద్రపోవడానికి నీకెంత కునిపాట్లు వచ్చినా పోరాటంలో ఆరాటంతో నేను జయించాలి. వాక్యం చెప్తున్నారు, అందులోకి వెళ్ళిపోవాలి, వాక్యంలోకి వెళ్ళిపోవాలంటే వస్తుందా? నువ్వు నిద్రపోవడం ఈజీయా, నిద్ర జయించడం ఈజీయా? అంటే మంచి సంపాదించుకోవడం ఈజీగా ఉందా, చెడు సంపాదించుకోవడం ఈజీగా ఉందా? దేవుడు మంచిగా చెడా? మరి దేవుడు నువ్వు సంపాదించుకోవడానికి ఎంత కష్టపడాలి? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నువ్వు నెరవేర్చడానికి ఇంకెంత కష్టపడాలి? దేవుని వాక్య ప్రకటనలో నువ్వు నిలబడడానికి నువ్వెంత కష్టపడాలి? కష్టం లేకపోతే నీకు మంచి సాక్ష్యం వస్తుందా? కష్టపడితే నీకు మంచి సాక్ష్యం వస్తుందా? అందుకే దేవుడు అన్నాడు, ప్రభువునందు మీరు ప్రయాసపడండి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళు దేనికోసమో ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాస 100% వ్యర్థం. సొలొమోను మహారాజు అంటున్నాడు, వ్యర్థం. కానీ నేను ఒక్కటి చెప్తున్నాను, నీ దేవుని కోసం నువ్వు పడుతున్న ప్రయాస నీకు ఎన్నటికి వ్యర్థం కాదు. అది నీ జీవిత పరమార్థము. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. ఏం సంపాదించుకుంటావు? వ్యర్థమైన నాశనమా, పరమార్థం అనబడేటువంటి నిత్య రాజ్య మహిమని. ఒక మాట చెప్పేస్తానండి. మీరు అందంగా చికెన్ తెచ్చుకున్నారు, చక్కగా 1 by 1 వేసుకుని అందులో మసాలా దిచ్చుకుంటే అసలు సిసలైన టేస్ట్ వస్తే చక్కగా తినేటప్పుడు ఎంత ఆహ్లాదకరంగా తింటామో కదా. కదా, మీ వారు కేజీ చికెన్ తెస్తే అందులోని ఉల్లిపాయలు, అందులోని ఉప్పు కారాలు వేసేసి ఇలాగనేసి ఎంత నూనె చుక్క వేసేసి మసాలా కూడా అందులో వేసేసి అవుతుందిరా అని కూర్చుని దగ్గరికి వెళ్ళాక కట్టావనుకో, మీ వారు పిల్లలు తిని అమ్మా ఇది అసలు చికెనే అంటారా అనరా? నువ్వు కష్టపడితే దానికి ఎంత రుచి వచ్చింది? ఆ రుచికి నీ బిడ్డలు నీకు ఎంత విలువ ఇచ్చారు? అది కడుపారా అందరూ తిన్నాక సంతోషమైందా? ఎలా పడితే అలా వండేసో, అమ్మా ఎందుకు ఇలా వండావని వదిలేశారు, అదో బాధ. కడుపు నిండా తినలేదు, అదో బాధ. నిన్ను తిట్టారు బాగా వండలేదని, అదో బాధ. నువ్వు శ్రమ పడితే నీ శ్రమకే ఫలితం వచ్చింది. నువ్వు శ్రమ పడలేదు, నీ శ్రమకే. అందుకే దేవుడు అన్నాడు, నీ శ్రమకు ఫలమిచ్చేవాడు నేనున్నాను, నిన్ను నేను ఎరుగుదును, నువ్వు నా వాక్యం ఎలా వింటున్నావో నేను చూస్తున్నాను, నీకు నిద్ర వచ్చిన నిద్ర ఎలాగ ఆపుకుంటున్నావో నేను చూస్తున్నాను, నీకు నిద్ర వస్తుంటే నేను ఆపుకునేది లేదని నువ్వు ఎలా నిద్రలో ఊగుతున్నావు నేనేం చేస్తున్నాను చూస్తా. ఉన్నారేంటి అంటే అంత నవ్వేటోడికి ఉన్నారు? ఎవరు లేరమ్మా, బాగున్నారు, దేవుని స్తుతి కలిగా. మీరందరూ నన్నే చూస్తున్నారు, వాక్యమే వింటున్నారు. ఎవరన్నా ఉన్నారని గట్టి నవ్వారా? కాదురే, లేరు. దేవునికి స్తోత్రం, మారారు. హల్లెలూయా. అంత ఎగిరిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కష్టానికి ఫలం ఉందా? ప్రభు అన్నాడు, నీ కష్టాన్ని నేను ఎరుగుదును అన్నాడా? ఎరిగిన దేవుడు కష్టానికి ఫలం ఇవ్వక మానతాడా? ఖచ్చితంగా నీవు నీ దేవుడిని చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్యసిద్ధిని కలుగు చేస్తాడు. మన జీవితంలో శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైనటువంటి మనస్సు నిత్యజీవం. నువ్వు శరీర కార్యాలను జయించు. శరీరం నిన్ను ఎంత లాగినా నువ్వు లాగబడకు. మన శరీరం ఇట్టంటిట్లు లాగేద్దండి మనల్ని. ఇప్పుడే వాక్యం విని వెళ్ళినా, ఇంటికి వెళ్ళేట సిచ్యువేషన్కు తేడాగా ఉన్నా వెంటనే ఏమవుద్ది? శరీరం ఎంత లేట్ అయింది అన్నారనుకో, ఆడుకుంటున్నాను అక్కడ అంటారు అనరా? కుర్రం పడుతూ వచ్చాను, గాడి పాలు తీసి వచ్చాను. ఇది ఏ మాటలండి? మరి కొంతమంది దేవుడి దగ్గరికి వచ్చినానండి వల్గర్ మాటలు పోవు అంటే వీళ్ళకి తిన్నంగా చెప్పడం చేత కదా. సమాధానం అడ్డదిడ్డంగా చెప్పాలి. ఈ అడ్డదిడ్డమైన సమాధానమే నిప్పులు కొంపడ పెడద్ది ఇంట్లో. నేనేమన్నాను అంటారు మళ్ళీని. అడ్డదిడ్డమైన సమాధానం చెప్పడం, వల్గర్గా మాట్లాడడం, శరీర కార్యాలు అంటే మన చిన్నప్పటి నుంచి మాట్లాడుకున్నాం కదండి. ఒళ్ళు ఎలాగుంది? కొవ్వెక్కింది. మాట్లాడుకున్నామా? బాగున్నావా? లేదు కుళ్ళిపోయావు. ఈ మాటలన్నీ ఏంటి?
వల్గర్గా మాట్లాడడం, ఇలాంటివి కూడా దేవుళ్ళు ఏం చేయాలి? మరి కష్టపడాలి కదండి దేవుడి కోసం. చిన్నప్పటి నుంచి వచ్చిన మాటలను ఏం చేయాలి? చంపుకోవాలి. చిన్నప్పటి నుంచి నోటు దురుసుని చంపుకోవాలి, బూతుల పంచాంగాన్ని చంపుకోవాలి, సరసూక్తుల్ని చంపుకోవాలి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ని చంపుకోవాలి, చూడకూడని వాటిని చంపుకోవాలి, వినకూడని వాటిని వినే విషయంలో చంపుకోవాలి, మాట్లాడకూడని వాటిని మాట్లాడే విషయంలో చంపుకోవాలి, గ్రహింపు లేకుండా ఉండకుండా గ్రహింపు కోసం ప్రాకులాడాలి, ధ్యానం చేయగలగాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడి నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఫలించే చెట్టు యోసేపు. ఫలించే చెట్టు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఒక మొలక చెట్టు చూడండి ఎంత బాగుంటుందో. నేను ఎప్పుడు అలా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ మామిడి చెట్లు రెండు కనబడుతూ ఉంటాయి. సవీనా అని అంటున్నాను, సవీనా ఈ పూత ఎంత పూసేసింది, ఎంత అందంగా ఉందో. ఏ చెట్టు కోసం చెప్పుకుంటారు? ఫలించే చెట్టు కోసమా, ఫలించని చెట్టు కోసమా? యోసేపు ఫలించెడు కొమ్మ కాబట్టే అతని జీవితాన్ని మనం చెప్పుకుంటున్నామండి. ఈ రోజున నీ జీవితం, నా జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా, క్షేమకరంగా, దీవెనకరంగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. నిలిచి ఉండడం అంటే ఏంటో తెలుసా? సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహవాసానికి రా, సంఘమంతా కలిసి ఆరాధించు, ఆయనను గణపరచవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గణపరచు, వాక్యము విను, గ్రహించు, విశ్వసించు, వాక్యపు లోతుల్లో జీవించు. ఎన్నటికి వెనక్కి తిరక్కో, వెనకున్న లోకాన్ని ఆశించకు, విడిచిన శరీర క్రియలను మరలా నడినెత్తి మీద పెట్టుకోకు. ఎందుకంటే శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి ఎప్పుడు విరోధమే. 17 చూడండి, శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించును. ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరాన్ని ఇచ్చలను తొక్కొచ్చు. యోసేపు శరీరాన్ని ఇచ్చలను త్రొక్కాడు. యోసేపు అన్నలు శరీరాన్ని అణుచుకోలేదు, కయీను శరీరాన్ని అణుచుకోలేదు, కయీనులాగా జీవించలేదు హేబేలు, అంటే శరీరాన్ని అణుచుకున్నాడు. కొరింథీయులు కూడా శరీరాన్ని అణుచుకోలేదు. 1 కొరింథీ పత్రికలో వాక్యము ద్వారా వారు మారి శరీరాన్ని జయించారు. హల్లెలూయా. ఇంకా సెకండ్ పార్ట్ వచ్చే వారం ధ్యానం చేసుకుందాం.